सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్తే. ఈరోజు మనము నీటి సమస్యలకు శాస్త్రీయంగా ఏమి పరిష్కారాలున్నవి అనే విషయంలో మనము గత కొన్ని వారాల నుంచి అదే విషయాన్ని చర్చిస్తున్నాము. ఈరోజు కూడా అదే విషయాన్ని చర్చిద్దాము. ఇది బర్నింగ్ ప్రాబ్లమ్స్, కరెంట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. అంటే ఇప్పుడు జరుగుతున్నవి. ఎప్పుడైనా మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలంటే అది ఇప్పుడు పనికి రావాలి. గత చరిత్రలు చదవడం గానీ, ఇప్పుడు భవిష్యత్తుకు అల్లంత దూరంలో ఉన్న విషయాల గురించి తెలుసుకోవడం గానీ, మనకు సంబంధించని విషయాల గురించి తెలుసుకోవడం కానీ, మన సమయాన్ని వ్యర్థం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఇప్పుడు మనం ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నామో, ఆ సమస్యకు పరిష్కారం ఏంటి? ఆ పరిష్కారం లోపల మన శాస్త్రాల లోపల ఏమైనా ఉన్నవా? అంటే ఈ పరిష్కారాలు ఏమైనా మన శాస్త్రాల్లో ఉన్నవా? అంటే శాస్త్రాలు అంటే శృతులు, స్మృతులు. శృతులు అంటే వేదాల్లో ఏమైనా ఉన్నాయా? లేపోతే స్మృతులు అంటే ఋషి గ్రంథాల్లో ఏమైనా ఉన్నావా? ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న సమస్యలు. ఈ సమస్యలు వరకు వస్తే మాత్రమే తెలుస్తాయి. లేకుంటే సమస్యలు లేవు కదా అంటాడు మనిషి. సమస్యలు అనుభవించినప్పుడు ఆహా! సమస్యలున్నాయనుకుంటాడు. అంటే వాళ్లకు సమస్య ఉన్నప్పుడే సమస్య ఉంది అనుకుంటాడు. వాళ్ళకి ఎలాంటి సమస్య ఉందో అలాంటి సమస్య ఉందనుకుంటాడు. అలాంటి సమస్య అనుకుంటాడు. అలా కాదు. సమస్యలు లేని వాళ్ళు గూడా సమాజంలో ఉన్నారు. సమస్యలతో సతమతమయ్యే వాళ్ళున్నారు. సమస్యలు అందరివి ఒకే రకంగా ఉండకుండా ప్రత్యేకమైన సమస్యలతో బాధపడేవారున్నారు. కొన్ని సమస్యలు అందరికీ సాధారణంగా ఉన్నాయి. సమస్య అనగానే అందరికీ ఉంది. అన్నీ ఒకే సమస్యలు అనుకోవడానికి లేదు. సమస్యలు అనేక రకాలు. కొంతమందికి తక్కువగా, కొంతమందికి ఎక్కువగా, కొంతమందికి లేకపోవచ్చు. ఈ ఎక్కువ, తక్కువ లోపల రకరకాల సమస్యలున్నాయి. కొన్ని సమస్యలు అందరికీ సాధారణంగా ఉన్నాయి. ఈ విషయాన్ని గమనించాలి. ఎప్పుడైతే మనిషికి సమస్య ఉండదో అప్పుడే ఆనందంగా ఉంటాడు. సమస్యతో బాధపడుతున్నప్పుడు ఆనందం అనేది రాదు. అందుకే మన శాస్త్రాలన్నీ ఏం చెప్తాయంటే సమస్య రహితంగా ఉండడం గురించి చెప్తాయి. అంటే దుఃఖరహితం గురించే చెప్తాయి. అంటే వేదాది శాస్త్రాలు గాని, తర్వాత స్మృతులు గాని, యోగ శాస్త్రం గాని, ఆధ్యాత్మిక శాస్త్రం గాని, మన మోక్ష శాస్త్రాలైన దర్శనాలు గాని చెప్పేదేందంటే దుఃఖ నివృత్తి అని చెప్తాయి. దుఃఖం అంటే సమస్యలు. సమస్యల నుంచి నివృత్తి పొందడము. దుఃఖాల నుంచి నివృత్తి పొందడం గురించి చెప్పాయి. ఇవి ఆ కాలంలో ఉన్న సమస్యల గురించి మాత్రమే చర్చించాయా? దుఃఖ నివృత్తి అంటే అప్పుడున్న సమస్యలే నివృత్తి గురించి మాట్లాడాయా అంటే కాదు. ఋషుల యొక్క జ్ఞానం ఎలా ఉంటుందంటే 3 కాలాలకు పనికొచ్చే విధంగా ఉంటుంది. అంటే 3 కాలాలు అంటే భూత, భవిష్యత్, వర్ధమాన కాలాలకు. భూతానికి పనికొచ్చేదేముంటుంది అనే ఆలోచన కూడా రావచ్చు. ఇప్పుడు మాట్లాడుతున్నది ఇంకో క్షణం లోపల భూతం అయిపోతదది. భూతకాలం అయిపోతూ ఉంటుంది. అంటే కొంత దీర్ఘంగా ఆలోచించడం అని దీనర్థం. అంటే పూర్తిగా పర్ఫెక్ట్‌గా అది ఎప్పటికైనా పనికిచ్చేది, ఎప్పుడైనా అది అవసరమైంది. అట్లాంటియే చర్చించడం జరిగింది ఋషులు. దుఃఖాలు
మనకు ఎలా వస్తాయి? అంటే సాధారణంగా మనకు త్రివిధ దుఃఖాలని ఉంటాయి. అంటే మన ద్వారా దుఃఖం రావచ్చు, సమాజం ద్వారా రావచ్చు, లేదా ప్రకృతి ద్వారా రావచ్చు. అంటే ఆధ్యాత్మిక దుఃఖాలు, ఆది భౌతిక దుఃఖాలు, ఆది దైవిక దుఃఖాలని 3 రకాలు. దీన్ని ఇప్పుడు లోక భాషలో చెప్పాలంటే మనకు సమాజం లోపల అంటే సమాజము అంటే మనము కాకుండా ఉన్న జీవ సమాజం అంతా కూడా సమాజమే. అంటే మనము కాని మనుషులందరూ మిగతా జీవులు కూడా సమాజం కిందకొస్తాయి. వీటి వల్ల మనకు సమస్యలు రావచ్చు. ఇది ఆది భౌతిక దుఃఖం అంటారు. అంటే భౌతికంగా వీళ్ళందరున్నారు గనక, వీళ్ళందరి ద్వారా గూడా మనకు సమస్యలు రావచ్చు. సమస్యలు రావచ్చంటే వాళ్ళు మన మీద ద్వేషంతో చేసింది అని కాదండి. సమస్యలెందుకొస్తాయంటే, వాళ్ళు సక్రమంగా పనిజేయకపోయినా, వాళ్ళు మనకు వ్యతిరేకంగా పనిజేసినా, మనకు చేసే సామర్థ్యం లేకపోయినా, వాళ్ళను లేకుండా మనం చేసినా, మనకు సమస్యలు ఉత్పన్నమవుతాయి. అంటే వాళ్ళను మనం లేకుండా చేయడం ఏంటంటే, కొన్ని జీవులున్నాయి. ఆ జీవులను మనకు జ్ఞానం లేకపోవడం వల్ల, వాటి యొక్క జాతిని నాశనం చేశాం మనం. అట్లాంటి జాతులు కూడా కొన్ని జాతులు నశించాయి. ఇలాంటి జాతులను మన కళ్ళతో నశింపజేశామంటే కాదు, మనకు తెలియకుండా ఇండైరెక్ట్‌గా నశింపజేశాము. అవి మనకు కనిపించవు. కానీ మనం చేసే అజ్ఞాన ప్రవర్తన వల్ల ఆ జాతులు నశిస్తున్నాయి. మనం అతిగా కొన్ని భౌతిక వస్తువులను వాడడం ద్వారా కొన్నిటికి నష్టం జరిగి అవి నశించిపోతున్నాయి. అవి నశించడం ద్వారా మనకు నష్టం జరుగుతుంది చూడండి. ఇది గూడా ఆది భౌతిక దుఃఖమే. అంటే కొన్ని మంచి బాక్టీరియా ఉంటాయి. కొన్ని మంచి వైరస్ ఉంటాయి. అవి లేకపోవడం వల్ల గూడా మనకు నష్టం జరుగుతది. ఇలా అంటే మన లోపల జ్ఞానము తగ్గడం వల్ల మనం సమాజం లోపల ఏ జీవులుండాలి, మనుషులను ఏ విధంగా చూడాలి, మనుషులను ఏ విధంగా పరస్పరం సహకరించుకునే విధంగా చేయాలనే విషయం అనేది జ్ఞానం ద్వారా తెలుస్తుంది. అలాంటి జ్ఞానము అంటే ఏంటి? జ్ఞానం లేదా ఇప్పటి వాళ్ళకనే ఆలోచన రావచ్చు. జ్ఞానము అంటే ఈ జ్ఞానము. అంటే ఆది భౌతికంగా మనకు దుఃఖాలు రాకూడదంటే ఏ జ్ఞానం అవసరమో అది లేదు మనకు. అదే విధంగా ఆధ్యాత్మికంగా మన వల్ల మనకెందుకు దుఃఖాలొస్తున్నాయంటే, మన వల్ల మనకి ఏమి దుఃఖాలొస్తాయి, ఎందుకొస్తాయనే విషయ పరిజ్ఞానం లేకపోవడం అజ్ఞానం. తర్వాత ఆది దైవిక దుఃఖాలంటే ప్రకృతి ద్వారా మనకు రా వచ్ వచ్చే దుఃఖాలు. ప్రకృతి ద్వారా కలిగే దుఃఖాలు. అంటే ప్రకృతి లోపల అంటే ఉష్ణోగ్రతను ఏ విధంగా ఉంచాలి, వర్షపాతాన్ని ఎలాగ ఉంచాలి, పీడనాన్ని ఎలాగుంచాలి, ఆ! వాయువులను ఏ విధంగా వాయువు ఎంత పర్సెంటేజ్‌లో ఉండాలి, జలము ఏ విధంగా ఉండాలి, ఎలాంటి జలాన్ని మనం తీసుకోవాలి, జలాలను కాలుష్యం గాకుండా ఏ విధంగా కాపాడాలి, భూమి, భూమిని కాలుష్యం గాకుండా ఏ విధంగా చేయాలి. భూమి అంటే మట్టి అనుకుంటాం. కానీ ఆ మట్టి నుంచే పంట వస్తది. మన జీవితం నడుస్తుంది అంటే ఆ పంట తింటే మనం బ్రతుకుతున్నాము, ఆలోచిస్తున్నాము, మాట్లాడుతున్నాము. కానీ ఆ మట్టిని విపరీతంగా కలుషితం చేసేస్తున్నాము. సముద్రాలను కలుషితం చేస్తున్నాము. మాకు జ్ఞానం లేదంటే జ్ఞానం అంటే సర్టిఫికేట్స్ గాదు. జ్ఞానము అంటే ఏదో ఒక జ్ఞానం గాదు. జ్ఞానము అంటే మనకు అవసరమైన ఈ ఆది ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక దుఃఖాలు కలగకుండా ఏ జ్ఞానం కావాలో ఆ జ్ఞానం మనకు కావాలి. ఆ జ్ఞానం లోపించింది. మనం చదువుకునే చదువులు, ఆలోచించే ఆలోచనలు, మాట్లాడే మాటలు మన జీవితానికి పనికొచ్చే విధంగా లేవు. అది మరి ఆధునిక విజ్ఞానంలో లేదు. మేము సనాతన ధర్మం గురించి చెప్తున్నాం అనే వాళ్ళు గూడా చెప్పేది ఇప్పుడు పనికొచ్చే విధంగా లేదు. ఈ సైన్స్ ఖచ్చితంగా చెప్పట్లేదు. పోనీ పాత కాలము, పురాతన కాలంలో ఏం జరిగిందో, సనాతన ధర్మం ఏముందో, ఆ విషయాన్ని చెప్పేవాళ్ళు కూడా ఇప్పుడు పనికొచ్చే విషయాలు చెప్పాలి. పనికిరాని విషయాలు, వివాదాలను
తలెత్తే విధంగా చేసే విషయాలను చెబుతూ, మనుషులను పనికి రాకుండా, సమయాన్ని వ్యర్థం చేస్తూ, వాళ్ళ జీవితాన్ని సద్వినియోగం చేసుకోలేకుండా సతమతమయ్యే స్థితికి తీసుకొస్తున్నారు. సైన్సు మన సమస్యలకు పరిష్కారం చెప్పట్లేదు. ఇక ధార్మిక చింతన, ఆధ్యాత్మిక చింతన వాటి బోధనలు చేసేవాళ్ళు గూడా మనకు సరి అయిన పరిష్కారాలు చెప్పట్లేదు. అందుకే మనం ఇంకా దుఃఖాల్లోనే ఉన్నాము. దుఃఖము, దుఃఖము అంటే ఏదో చిన్న చిన్న దుఃఖాలు ఉంటే పర్వాలేదని గాదు. మన శాస్త్రాలు చెప్తున్నాయి అత్యంత దుఃఖ నివృత్తి. మనకి ఎలాంటి దుఃఖం ఉండకూడదు. అంటే మన ఆధ్యాత్మిక దుఃఖాలైనా, ఆది భౌతిక దుఃఖాలైనా, ఆది దైవిక దుఃఖాలైనా ఎంత శాతము కూడా మనకు ఉండకూడదు. అది అత్యంత దుఃఖ నివృత్తి అంటే అది. ఆధ్యాత్మికంగా గాని, ఆది భౌతికంగా గాని, ఆది దైవికంగా అంటే ప్రకృతి పరంగా గాని, ఇతర జీవుల ద్వారా కానీ, ఇతర మనుషుల ద్వారా కానీ, మన ద్వారా కానీ. మన ద్వారా అంటే మన శారీరక సమస్యలు, మానసిక సమస్యలు, మన తెలివితక్కువతనము, మనం సరిగా జాగ్రత్తగా పడకపోవడము, అంటే ఎక్కడైతే జాగ్రత్త పడాలో అక్కడ పడకపోవడము, ఎక్కడైతే భయం అవసరం లేదో అక్కడ భయపడడము, జాగ్రత్త, భయము ఇవి 2 చూడడానికి ఒకే విధంగా ఉంటాయి. జాగ్రత్త అంటే పిరికి కాదు. జాగ్రత్త అంటే సమస్యలు రాకుండా ప్రవర్తించడం. భయము అంటే మంచి పనులు చేయడానికి భయం, ధర్మాన్ని పాటించడానికి భయం, సత్యాన్ని చెప్పడానికి భయం. ఇది భయం కిందకొస్తుంది. మనిషి జాగ్రత్తగా ఉండాలి. కానీ ధైర్యంగా ఉండాలి. మనిషి జాగ్రత్తగా ఉండాలి. కానీ ధైర్యంగా ఉండాలి. మనిషి ధైర్యంగా ఉండాలి. కానీ అజాగ్రత్తగా ఉండకూడదు. అంటే జాగ్రత్తగా ఎలా ఉండాలి, ధైర్యంగా ఎలా ఉండాలనే శబ్దాల గురించి చెప్పేవాళ్ళు లేరు. మనుషులు వాళ్ళకు తోచినట్టు చేసుకుంటూ పోతున్నారే తప్ప, దానికొక డైరెక్షన్, దానికొక విధానం అనేది ఖచ్చితంగా చెప్పే సమాజము లేదు. ఇది మన దౌర్భాగ్యం. ఏమైనా వివాదాలను అంటే ఒక పక్షాన్ని వ్యతిరేకించడం కోసం మాట్లాడడమే కానీ, ఏది సత్యం? చూడండి 2 పక్షాలున్నాయనుకోండి. 2 పక్షాలు గూడా అబద్ధమే. అయినప్పుడు ఏం లాభం? ఏ పక్షాన్ని సమర్థించి లాభం ఏంటి? మనకు సత్యం కావాలి. సత్యం అంటే అందరికీ పనికొచ్చేది. ఈ పక్షాన్ని పట్టుకుంటే పక్షవాతం వస్తది. అంతే ఏం లేదు. పనికిరానిదది. సత్యం మనను రక్షిస్తుంది. పక్షం రక్షించదు. పక్షం లోపల అబద్ధాలున్నాయి. ఒక మతము అన్నా, ఒక సాంప్రదాయం అన్నా, ఒక మూర్ఖత్వం మీద ఆధారపడింది. ఒక మూర్ఖమైన నమ్మకాలతోని వాళ్ళు ఒక ఒక పద్ధతిని నిర్మించారు. అంటే అన్ని మూర్ఖమే ఉన్నాయంటే అందులో కొంత మంచి ఉండొచ్చు ఆఫ్‌కోర్స్. కానీ ఒక పక్షం ఏం చెప్తుందంటే ఇంకో పక్షాన్ని వ్యతిరేకించమనే చెప్తుంది. అంటే అర్థం ఏంటిది? ఆ పక్షంలో ఏమున్నా వ్యతిరేకించాలి. ఏ విధంగానైతే రాజకీయ పార్టీ ఒకటి ఇంకో పార్టీని ఏ విధంగా ద్వేషిస్తుందో, అంటే వాళ్ళు మంచి చేసినా ద్వేషిస్తది, చెడు చేసినా ద్వేషిస్తది. అంటే వాళ్ళ ఉద్దేశ్యం ఏందంటే చెడును ద్వేషించడం కాదు. ఆ పార్టీని ద్వేషించడం. ఆ పార్టీ లోపల మంచున్న ద్వేషిస్తది, చెడున్న ద్వేషిస్తది. అంటే పరస్పరం ద్వేషించుకోవడం. అదే విధంగా ఈ మతాలు గాని, సాంప్రదాయాలు గాని ఏం చేస్తున్నాయంటే, ఆ పక్షాన్ని, ఆ సాంప్రదాయాన్ని, ఆ మతాన్ని వ్యతిరేకించాలి అంతే. అందులో మంచి, చెడు మనకవసరం లేదు. దాన్ని వ్యతిరేకించాలి. ఇక మన లోపల చెడు ఉండని, అధర్మం ఉండని, అన్యాయం ఉండని మనం సమర్థించుకోవాలి. ఇది తాత్కాలికంగా కొంత మేలు చేస్తది కావచ్చు. కానీ దీర్ఘకాలం ఆలోచిస్తే ఇది నష్టం చేసేదే. సత్యమే మనల్ని రక్షిస్తుంది. స్వార్థం ఎన్నడూ రక్షించదు. అంటే సత్య ప్రచారం జరగాలి. సత్య ప్రచారం ఎలా జరగాలి అంటే ఫస్టు మన లోపల ఏం పొరపాట్లు జరుగుతున్నాయి? ఆధ్యాత్మిక దుఃఖాలు రావద్దంటే సత్యమైన ప్రవర్తన ఏంటిది? ఆది భౌతిక దుఃఖాలు రాకూడదు. ఇతర జీవుల ద్వారా, ఇతర మనుషుల ద్వారా మనకు దుఃఖాలు కలగకూడదు అంటే దానికి కావలసిన సత్య జ్ఞానం ఏంటిది? అదే విధంగా ఆది దైవిక అంటే వాతావరణం ద్వారా మనకు దుఃఖాలు కలగకూడదు. అతివృష్టి, అనావృష్టి,
అతి తాపము, అతి శీతలము, తర్వాత భూకంపాలు, సునామీలు, తుఫానులు, రకరకాల ప్రకృతి సమస్యలు రాకూడదంటే మనము ఏం చేయాలో సత్యజ్ఞానం కావాలి. ఇవి మనకు కావాల్సింది. ఇవి కరెంట్ ప్రాబ్లమ్స్ అంటే ఇవి. వీటిని పక్కకు పెట్టి, వీటిని కాదని మనకు సమయం అనేది లిమిట్‌గా ఉంది. ఆ సమయం లోపలనే మన దుఃఖ నివృత్తి చేసుకొని మనం ఎందుకొచ్చామో అది సాధించాలి. కానీ పనికిరాని విషయాలకు మనం సమయం ఇచ్చామనుకోండి, పనికొచ్చే విషయాలకు సమయం అనేది ఉండదు. ఈ మతాల గురించి, సాంప్రదాయాల గురించి, నా వాదం గొప్ప అంటే నా వాదం గొప్ప అని, మనువాదం గొప్ప అని ఒకరు, మనువాదం గొప్పది కాదని ఇంకొకరు. అసలు ఒకటి సత్యం ఉంటుంది. ఆ సత్యాన్ని పట్టుకోవాలి మనం. సత్యం ఉంటుంది. ప్రతి దాంట్లో సత్యం ఉంటుంది. ఎంతవరకు సత్యం ఉందో దాన్ని తీయండి. ఆ సత్యం అనేదే మనల్ని రక్షిస్తుంది. సత్యం అనేదే సుఖాన్నిస్తుంది. సత్యం అనేది మనకు కావాల్సింది. ఆ సత్యాన్ని కాదని పనికిరాని విషయాలతోని సమయాన్ని వ్యర్థం చేస్తే ఏమవుతుంది? మన ఆయువు క్షీణిస్తుంది. అయిపోతుంది జీవితం. ఆగదు. కాలము ఆగదు. సమయం అనేది ఆగదు. అది పోతుంది. ఇప్పుడు మాట్లాడుతున్నామంటే ఒక 20 నిమిషాలు గడిచిపోయిందంతే. అది ఆగదు. సమయం ఆగదు. మనము సమయానికి పోటీపడి సమయానికంటే ముందెళ్ళిపోవాలి. సమయం మన వెనుకుండాలి. మనం ముందుండాలి. అంటే సమయానికి మనం ముందుండడం అంటే ఏంటి? అంటే టైమ్ లైఫ్ ఈజ్ టైమ్. టైమ్ ఫర్ వర్క్. వర్క్ యాజ్ వర్షిప్. జీవితం అంటే సమయం. సమయానికి మనం ముందుండాలంటే అర్థమేంటి? వర్క్‌లో ముందుండాలి. పనులు. సమయం ఎందుకు? టైమ్ ఫర్ వర్క్. వర్క్ యాజ్ వర్షిప్. అంటే దివ్యమైన కర్మలే జేయాలి మనం. అంటే మనం ఎంత దివ్యమైన కర్మలు జేస్తే మన సమయాన్ని అంత సద్వినియోగం జేసుకున్నట్టు. కానీ పనికిమాలిన విషయాల గురించి చర్చించుకుంటూ, ఆ! డిస్ప్యూట్‌ల గురించి మాట్లాడుకుంటూ, డిస్టర్బ్ అవుతూ సమయాన్ని వ్యర్థం జేసుకోకూడదు. కనుక ఇప్పుడున్న సమస్య ఏంటి? దానికి మనం శాస్త్రాల ద్వారా పరిష్కారం ఎతకవలసిన అవసరం ఏంటి? అంటే ఇప్పుడు వాటికి పరిష్కారాలు సంపూర్ణంగా లేవు కనుక శాస్ మన శాస్త్రాల లోపల వాటికి పరిష్కారాలు పెట్టారు కనుక వాటిని వెలికి తీయవలసిన అవసరం ఉంది. మన ఋషులు ప్రతి సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి? జీవితాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి? భౌతికంగా, ఆధ్యాత్మికంగా జీవితాన్ని ఆనందమయం ఎలా చేసుకోవాలనేది చెప్పారు. అందుకోసం శాస్త్రాల యొక్క ఆవశ్యకత ఉంది. లేదు భారతదేశంలో పుట్టాము, హిందువులుగా పుట్టాము, అందుకే శాస్త్రాలు కావాలని కాదు. మానవ మాతృలందరి కోసం రాశారు. ఈ హిందూ మతము అనేటియి మొన్న మొన్నొచ్చినయివి. కానీ శాస్త్రాలు రాసి వేల సంవత్సరాలయిపోయింది. కొన్ని శాస్త్రాలు లక్షల సంవత్సరాల కిందనే రాశారు. అప్పుడు మనుషులంతా ఒకటే. మతం లేదు, ప్రాంతము, భాష ఇట్లాంటి విభేదాలు లేవు. లింగ వివక్ష లేదు. అందరూ సంపూర్ణంగా, సమానంగా వృద్ధి కావడం కోసమే విధానాలుండేటియి. ఇప్పుడు చెప్పినా నమ్మరు. మొన్న ఒక వీడియోలో సనాతన ధర్మం గురించి చెప్తే, "సార్ మీరు బాగానే చెప్తున్నారు గానీ, 100 సంవత్సరాల నుంచి దళితులు పీడింపబడుతున్నారు. దాని గురించి మీరేం మాట్లాడలేదంటే," నేను సత్యమే మాట్లాడతాను. దళితులు హింసింపబడ్డారు. ఎందుకు హింసింపబడ్డారు? మనుధర్మ శాస్త్రం వల్ల గాదు. మనుధర్మ శాస్త్రాన్ని స్వార్థపరులు తమకు అనుకూలంగా భాష్యం జేసుకోవడం వల్ల ఇబ్బంది పడ్డారే గానీ, మను అట్లాంటి వాడు గాదు. మనుకు సంబంధించిన శాస్త్రాన్ని వక్రంగా రాసిన ఈ స్వార్థపరులు దుర్మార్గులు. ఆ దుర్మార్గం వల్ల నిజంగానే వందల సంవత్సరాల నుంచి దళితులు పీడింపబడ్డారు. దానికి మనం సపోర్ట్ జేయం గదా! సమానత్వం మనకిష్టం. సత్యం మనకిష్టం. ఏదో ఒక పక్షాన్ని సమర్థించడం ఇష్టం లేదు. అట్లాంటి పనుంటే యూట్యూబ్ వీడియోలు అవసరం లేదు. ఈ సత్సంగాలు అవసరం లేదు. సత్యాన్ని గెలిపించడం కోసము మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాము. వీడియోలు తయారు జేస్తున్నాము. సత్యాన్ని గెలిపించాలి. న్యాయ దర్శనం లోపల అంటాడు గౌతమ మహర్షి. ఏమంటాడు? మనము ఇంకొకరితోని మాట్లాడితే అది సత్యం గెలిపించడానికే మాట్లాడాలి.
లేపోతే మనలో మనం ఉండాలి. మన నుంచి మాటొచ్చిందంటే అది సత్యాన్ని నిరూపించడానికే కావాలి. స్వార్థాన్ని నిరూపించడానికి కాదు. అలా చేస్తేనే దాన్ని వాదం అంటారు. అలా చేయలేదు. మనం గెలవడానికి మాట్లాడుతున్నాం అనుకోండి, అది జల్పం అవుతుంది. కాదు. మనం ఇతరులను ఓడించడానికి మాట్లాడుతున్నాం అనుకోండి, అది వితండం అవుతుంది. అంటే జల్పము, వితండము చేయకూడదు. వాదం చేయాలి. అంటే సత్యాన్ని గెలిపించడానికి మాట్లాడాలే కానీ, మనం గెలవడానికో, ఇతరులను ఓడించడానికో మాట్లాడకూడదు. మన ధర్మశాస్త్రాలు అవి చెప్తున్నాయి మరి. ఇదంతా పక్కకు పెట్టి, ఈ సో కాల్డ్ దేశభక్తులు అనుకునే వాళ్ళు గావచ్చు, మతభక్తులు అనుకునే వాళ్ళు గావచ్చు, ఏం జెప్తున్నారు? ఒక ఆదర్శమైన, ఒక సాంప్రదాయము, సంస్కృతి ఉన్న ఈ భారతదేశం లోపల దానికి వక్రభాష్యాలు కల్పించి, వికృత రూపాలు కల్పించి ఎందుకు ఆహ్, అవమానం పాలు జేస్తున్నారు? ఏమొస్తుంది? ఆలోచించే సామర్థ్యం లేదు. సత్యాన్ని వెలికితీసే సహనం లేదు. మాట్లాడుతుంటారు. కాదు. ఇప్పటికైనా సత్యం మన పక్షం. సత్యాన్ని గెలిపిస్తే ప్రపంచానికి పనికొస్తుంది. మనకు పనికొస్తుంది. సత్యం కేవలం ఇతరులకు పనికొచ్చేది గాదు. అందరికీ పనికొచ్చేదే సత్యం. ఏ ఒక్కరికో పనికొచ్చేదే అబద్ధం. అదే స్వార్థం, అదే మతం, అదే మూర్ఖత్వం. కనుక మనము లోతుగా ఆలోచించి మన సమస్యలకు పరిష్కారాన్ని కనుక్కోవాలి. జీవితం గడిచిపోతూ ఉంటుంది. జీవితం గడవడం అంటే సమయం గడవడం. సమయం ఎందుకు గడుస్తుంది? భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది. సూర్యుని చుట్టూ తిరుగుతుంది గనుక, ఆ సమయం అనేది గడిచిపోతూనే ఉంటది. అది ఆగదు. భూమి తిరగడము, సూర్యుని చుట్టూ తిరగడము, భ్రమణము, పరిభ్రమణ ఆగవు గనక, ఇది సృష్టి ఉన్నంత వరకు ఇది జరుగుతూనే ఉంటుంది గనుక, కాలం అనేది పరిగెడుతూనే ఉంటుంది. ఈ కాలం లోపల మన సమయాన్ని వ్యర్థం జేసుకోకుండా, మనం వచ్చిన పనిని మనం కంప్లీట్ జేసుకోవాలి. అది కంప్లీట్ జేసుకోవాలంటే జ్ఞానం కావాలి. సత్య జ్ఞానం గావాలి. జ్ఞానము అంటే ఏదో ఒక జ్ఞానం గాదు. జ్ఞానం అంటే ఉపనిషత్తులా? జ్ఞానం అంటే దర్శనాలా? జ్ఞానం అంటే వేదాలంటే సత్యము ఉన్నది జ్ఞానము. సత్య జ్ఞానం మనకు కావాలి. ఎందులో సత్యముంది? ఎక్కడ సత్యముంది? వెతికి పట్టుకోవాలి. మనం చదువుతున్న పుస్తకంలో గాని, మనం అనుసరిస్తున్న సాంప్రదాయంలో గాని, మన కులంలో గాని, మన కుటుంబంలో గాని, మన దేశంలో గాని, మన ప్రాంతంలో గాని అబద్ధం ఉంటే వదిలేసేయాలి. సత్యాన్ని మాత్రమే అనుసరించాలి. సత్యము మనకు, మన కుటుంబానికి, మన సమాజానికి, మన దేశానికి, మన ప్రపంచానికి కూడా మేలే చేస్తుంది. అబద్ధము అది ప్రపంచానికి చేయదు, దేశానికి చేయదు, మన సమాజానికి చేయదు, మన కుటుంబానికి చేయదు, మనకు కూడా చేయదు అబద్ధం. గనుక సత్యం చాలా గొప్పది. సత్యం కోసమే శాస్త్రాలున్నాయి. సత్యం కోసమే దేవుడు ఈ జగత్తును నిర్మించాడు. సత్యాన్ని తెలుసుకోవడం కోసమే. సత్యం వెనక సుఖముంది గనక, ఆ సత్యాన్ని అనుసరించమని జెప్పాడు. ఈశ్వరుని యొక్క ఆదేశం ఇది. మనము అంటే వేద జ్ఞానము, వేదాన్ని ఎందుకు అనుసరించాలంటే, వేదము కనుక అనుసరించాలని కాదు. వేదములో సత్యముంది కనుక అనుసరించాలి. ఋషి గ్రంథాలను ఎందుకు అనుసరించాలంటే, మనది ఋషి సంస్కృతి కనుక అనుసరించాలి కాదు. ఋషి గ్రంథాల లోపల సత్యముంది కనుక అనుసరించాలి. మనము దేనినైనా గౌరవించాలా, అనుసరించాలంటే అందులో సత్యముండాలి. సత్యము లేని దాన్ని అనుసరించవలసిన అవసరం లేదు. గౌరవించవలసిన అవసరం లేదు. సత్యం ఎక్కడుందో, ఎంత వరకుందో దానిని గౌరవిస్తాం. దాన్ని అనుసరిస్తాం. అలాంటి కట్టుబాట్లతో ఉండాలి మనం. అలాంటి ఖచ్చితమైన నిర్ణయంతో ఉండాలి. ప్రతి మనిషి ఎవరు, ఎవరుండాలంటే అందరూ. మానవుడిగా పుట్టిన ప్రతి మనిషి సత్యమే తన లక్ష్యంగా బెట్టుకోవాలి. సత్యమే తన మార్గంగా బెట్టుకోవాలి. అప్పుడే అందరికీ మంచిదే. కానీ తాత్కాలిక ప్రయోజనాలు కావలసిన వారు స్వార్థపరులు ఏం జేస్తారంటే, ఒక పంథా, ఒక మతం,
ఒక వర్గం, ఒక సాంప్రదాయం ఉంటేనే బెటర్ అంటారు వీళ్ళు. అది తాత్కాలికంగా బెటర్ కావచ్చు. కానీ దీర్ఘకాలంగా ఆలోచిస్తే అది ఎవరికీ బెటర్ గాదు. ఎవరికీ మంచిది గాదు. కనుక మన సమస్యలకు పరిష్కారం ఉంది. ఈ ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక దుఃఖాలకు పరిష్కారం చూపెట్టారు. ఈ వేదాది శాస్త్రాలన్నీ కూడా దాని గురించే మాట్లాడుతున్నాయి. వాటి పరిష్కారం గురించే మాట్లాడుతున్నాయి. మనను దుఃఖముల నుంచి ఎట్లా విముక్తి చేయాలనేదే చెబుతాయి శాస్త్రాలు. ఎవరిని? మానవ మాతృలందరినీ. కనుక అంత గొప్ప శాస్త్రాలు మానవ మాతృలందరి శాస్త్రాలను అవి మనవే అని ఒక భావం కల్పించి దాని మీద ద్వేషము కల్పించడానికి కారకులయ్యారు. ఎ ఎందులో కూడా అలాంటి సంకుచిత భావం లేదు శాస్త్రాల లోపల. ఎందుకంటే మన జీవితం అనేది ప్రపంచం మీద ఆధారపడి ఉంటది. కేవలం దేశం మీదనే కాదు. కేవలం మన రాష్ట్రం మీదనే కాదు. కేవలము మన సమాజం మీదనే కాదు. మొత్తం టోటల్‌గా ప్రపంచం కాదు. జగత్తు మీద ఆధారపడి ఉంటది. అంటే మన మీద జగత్తు యొక్క ప్రభావం ఉంటది. గ్రహాలు, నక్షత్రాలు వీటన్నిటి యొక్క సహాయంతోని మనం జీవిస్తున్నాం. కేవలం మనం ఉన్న పరిసరాల వల్ల మాత్రమే జీవించట్లేదు. అంటే ఈ జగత్తు యొక్క, ఈ బ్రహ్మాండం యొక్క ప్రభావం గూడా మన పైన ఉంటుంది. కనుక మనము బ్రహ్మాండం యొక్క క్షేమాన్ని కోరుకోవాలి. ఆది భౌతిక దుఃఖాలు కేవలం ఆది దైవిక దుఃఖాలు కావచ్చు. ఇక్కడిక్కడనే ఉత్పత్తి కావు. వాటికి కారణం ఉంటుంది. అంటే మనము చాలా విశాలంగా ఆలోచించాలి. సంకుచిత భావాలతోని జీవించకూడదు. ఒక ఆర్థిక వ్యవస్థ కూడా కేవలం ఈ ప్రాంతం మీద ఆధారపడి లేదు. ఈ ఎక్స్‌పోర్ట్‌లు, ఇంపోర్ట్‌లు కరెక్ట్ ఉంటేనే దేశానికి గూడా ఇన్‌కమ్ వస్తుంది. మనం పంపేటివి పంపాలి. మనం దిగుమతి చేసుకునేటివి దిగుమతి చేసుకోవాలి. అంటే ప్రపంచమంతా ఒక వాణిజ్య కేంద్రంలానే ఉండాలి. అంటే వ్యాపారం కూడా. అంటే అందుకే చక్రవర్తి సామ్రాజ్యం అంటే అర్థం ఏంటిది? మనం పెత్తానం చెలాయించడం అని గాదు ఇక్కడ. చక్రవర్తి సామ్రాజ్యం అంటే, అంటే న్యాయం కానీ, జ్ఞానం కానీ, డబ్బు కానీ ప్రపంచ ప్రజలందరిది అందరికీ పనికొచ్చే విధంగా ఉండాలనేది చక్రవర్తి సామ్రాజ్యం అంటే. అందరూ ఈరోజు గాకున్నా రేపైనా ప్రపంచ దేశాలన్నీ ఒకటి కావాలి. ఒకే మార్గంలో నడవాలి. ఒకే చట్టంలో నడవాలి. ఒకే ధర్మంలో నడవాలి. ఈ ప్రపంచమంతా ఒకటిగానే ఉండాలి. సంగచధ్వం సంవదధ్వం సంవో మనాంసి జానతాం. దేవాభాగం యథా పూర్వే సంజానాన ఉపాసతే. వేదం ఏం చెప్తుంది? సంఘచితం సంఘము అంటే మన ఇక్కడున్న సంఘం గాదు. మన కాలనీ సంఘం గాదు. సంఘం అంటే ఈ ప్రపంచం. ప్రపంచమంతా. కేవలం భారతదేశం, ఆసియా ఖండం గాదు. ప్రపంచమంతా. సంఘచధ్వం కలిసి నడవాలి. సంవదధ్వం కలిసి మాట్లాడాలి. అంటే అందరికీ ఒకే భాష ఉండాలి. అందరిది ఒకే బాటుండాలి. సంవో మనాంసి జానతాం. మనుషులందరి ఆలోచనలు ఒకే రకంగా ఉండాలి. దేవాభాగం యథా పూర్వే సంజాననోప దీని అర్థం ఏంటంటే, దేవతలు అంటే దివ్యమైన వ్యక్తులు ఇదే పద్ధతిలో నడిచారు. ఇదే పద్ధతిలో నడుస్తారు. మనం దివ్యమైన వ్యక్తులం కావాలంటే ఇదే పద్ధతిలో నడవాలి. దివ్యత్వం అంటే ఒకటిగా ఉండడం ప్రపంచం. ముక్కలు ముక్కలుగా విడిపోయి యుద్ధాలు చేసుకుంటూ మనిషిని మనిషే రాక్షసునిలాగా చంపడం కాదు. మనుషులంతా ఒకటిగా ఉండాలి. ఒక కుటుంబంలాగా ఉండాలి. చెప్పడం గాదు చేసి చూపెట్టాలి. రష్యా, ఉక్రెయిన్ కొట్లాడుకుంటే మనకేమవుతుంది? పాలస్తీనా, సిరియా, ఇజ్రాయిల్ ఇవన్నీ గూడా అశాంతే. అది మనతో తోడుగా పుట్టిన మనుషులే వాళ్ళంతా. మనతో పుట్టిన వాళ్ళే వాళ్ళంతా. ఇక్కడ గూడా అశాంతి ఉండొద్దు భూమి మీద. అశాంతి అక్కడికే ఆగిపోతుందంటే ఆగిపోదు. 2 దేశాలు
యుద్ధం చేస్తున్నాయంటే కొన్ని దేశాలు ఎక్స్ దిక్కుంటాయి. కొన్ని దేశాలు వై దిక్కుంటాయి. రేపు అది ముదురితే ప్రపంచ యుద్ధం గూడా అయితది. ప్రపంచ యుద్ధం అయితే ఏమవుతుంది? ఎవడికైనా పిచ్చి ముదిరితే ఒక అణుబాంబ్ వేసాడనుకోండి. ప్రపంచమంతా నాశనం అవుతుంది. మనకెందుకు కాదు. ప్రపంచము మన కుటుంబం. ప్రపంచమే మన శరీరం అనే భావంతోని జీవించాలి. ఏదో ఒక మతాన్ని, ఏదో ఒక కులాన్ని, ఏదో ఒక సాంప్రదాయాన్ని, ఏదో ఒక పంథాను పట్టుకొని ఊగులాడకూడదు. సత్యమైన పంథం. మనుషులందరిని ఒకటి చేసేది సత్యానికే ఉంది ఆ సామర్థ్యం. అబద్ధానికి ఉండదు గదా! అబద్ధము అంటే ఏంటి? ఆ అబద్ధం నచ్చిన వాడికే ఉంటుందది ఇష్టం. అబద్ధం అంటే మతం, మూర్ఖత్వం. అది పట్టుకున్న వాళ్ళకే ఉంటుందంతే. కానీ మనుషులను విడగొట్టకూడదు. మనుషులను కలిపే పని జేయాలి. ఈ మాట గూడా అంటారు. ఆ! మతం లేకుంటే ఎట్లా? అని అంటారు. మతం గురించి చెప్పలేదే వేదం. వేదం ఏం జెప్పింది? మనుద్భవ అని జెప్పింది. మనుష్యుడవు కమ్ము అని జెప్పింది. మనుష్యుడవు కమ్మంటే మనిషింది ఏ మతం? మనుషుడే. మానవత్వం. మన మతం మానవత్వం గావాలి. మనుష్య రూపేణ మృగచ్చరంతి అన్నాడు భర్తృహరి. అంటే రూపం మనుషులదే. కానీ మానవత్వం లేదు. మానవత్వం లేదంటే దాని ప్లేస్‌లో ఏముంది? మతతత్వం ఉంది. మతతత్వం ఉంటే అతన్ని పశువే అంటారు. మానవత్వం రావాలంటే మానవత్వం అంటే మనుషులందరినీ కూడా తన వాళ్ళుగా భావించడము, సత్యాన్ని ప్రేమించడము, అసత్యాన్ని ద్వేషించడము. మంచిని ప్రేమించడము, చెడును ద్వేషించడము. ఈ వ్యవహారం ఉండాలి. మనుషులంతా ఒకటే. కానీ మనుషుల లోపల చెడును మనము ద్వేషించాలి. మంచిని సమర్థించాలి. అందరిని మంచి వాళ్ళుగానే చేయాలి. చెడునెందుకు ద్వేషించాలంటే ఎవరు చెడు వాళ్ళు ఉండకూడదు గనుక చెడును ద్వేషించాలి. మంచిని ఇష్టపడాలి. మనుషులందరూ కూడా మంచిని ఇష్టపడే విధంగా, చెడును ద్వేషించే విధంగా మన బోధనలుండాలి. ఎక్కడ మంచి ఉన్నా దాన్ని మనము ఇష్టపడాలి. ఎక్కడ చెడు ఉన్నా మనము దాన్ని ద్వేషించాలి. అందుకే గాయత్రి మంత్రం అర్థం గూడా అదే. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈశ్వరుని స్తుతిస్తూ ఏమడుగుతున్నామంటే, ఈశ్వరా! నీవు స్వీకరించుటకు యోగ్యమైన వాడివి. అతి శ్రేష్టకరమైన వాడివి. శుద్ధుడివి. పవిత్రుడివి. నిన్ను మేము ధరిస్తాము. అంటే నిన్ను మేము అనుసరిస్తాము. ధ్యానిస్తాము. నీ గురించి బాగా విచారించి, నీ యొక్క ఈ స్వీకరించుటకు యోగ్యమైన, అతి శ్రేష్టకరమైన, శుద్ధమైన, పవిత్రమైన స్వరూపాన్ని మేము ధరిస్తాము. మాకు మా బుద్ధులను ప్రేరేపించుము. బుద్ధులను ప్రేరేపించడం అంటే ఏంటి? ఇష్ సత్యాన్ని ఇష్టపడే విధంగా, మంచిని ఇష్టపడే విధంగా, ధర్మాన్ని ఇష్టపడే విధంగా, న్యాయాన్ని ఇష్టపడే విధంగా మా స్వభావాన్ని మార్చు. మాకు అది సహజంగా కలగాలి. బలవంతంగా కాదు. మాకు మంచి అంటేనే ఇష్టం ఉండాలి. మాకు ధర్మం అంటేనే ఇష్టం ఉండాలి. న్యాయం అంటేనే ఇష్టం ఉండాలి. సత్యం అంటేనే ఇష్టం ఉండాలి. అలా మా బుద్ధులను స్వాభావికంగా మార్చేసేయి. దాని యొక్క స్వభావాన్నే మార్చేసేయి. అంతేకాదు దుష్టత్వం అంటే అన్యాయమన్నా, అసత్యమన్నా, చెడు అన్నా, పాపమన్నా మేము అసహించుకునే విధంగా, ద్వేషించే విధంగా, వాటిని ఏ పరిస్థితుల్లో గూడా ప్రేమించని విధంగా మా యొక్క బుద్ధులను ప్రేరేపించుము. స్వాభావికంగా మార్చు. చెడు అంటే సహజంగా ద్వేషం ఉండాలి. మంచి అంటే సహజంగా ఇష్టముండే విధంగా మాకు అలాంటి బుద్ధినిమ్మని ఈశ్వరుని ప్రార్థిస్తున్నాం. అలానే సమాజం అంతా కూడా చెడును ద్వేషిస్తే, మంచిని ఇష్టపడితే అందరి స్వభావం ఒకటే అవుతుంది గనక, ఆ అందరూ కలిసి ఉండగలరు. మనుషులు ఒకటిగా ఉండాలంటే వాళ్ళ యొక్క స్వభావం ఒకటిగా ఉండాలి. ఆ స్వభావం ఒకటిగా ఉండాలంటే ఆ స్వభావం
చెడును ద్వేషించే విధంగా, మంచిని ఇష్టపడే విధంగా ఉండాలి. అదే మనుషుల యొక్క స్వభావం కావాలి. దాన్నే మానవత్వం అంటారు. మనుద్భవం అంటే అర్థము ఇది. మనుషుడవు కమ్మని చెప్పింది వేదం. మతం ఎక్కడి నుంచొచ్చింది? కనుక మనము మానవత్వాన్నే లక్ష్యంగా బెట్టుకొని, మానవత్వాన్ని సంరక్షించే విధంగానే మన ప్రయాణం ఉండాలి. కనుక మనము లోతుగా అధ్యయనం చేయాలి. 3 ముఖ్యమైన పనులున్నాయి. ఒకటి మనిషి తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ. క్రియాయోగం అనేది ప్రెజెంట్‌గా మనము చాలా ప్రచారం చేయవలసిన అవసరం ఉంది. అంటే తపస్సు, స్వాధ్యాయనం, ఈశ్వర ప్రణిధానం అనే ఈ 3 ప్రతి మనిషి పాటించే విధంగా చేయాలి. తపస్సు అంటే కష్టపడాలి. ధర్మం కోసం కష్టపడాలి. ద్వంద్వాలను సహించాలి. పాపాలు నశించే విధంగా నిరాడంబరంగా కష్టార్జితాన్ని, న్యాయార్జితాన్ని త్యాగభావంతోని భోగించాలి. అది తపస్సంటే. తర్వాత స్వాధ్యయనం అంటే సత్య గ్రంథాలను చదవాలి. సత్యమైన మనుషుల దగ్గర వాళ్ళ ఉపన్యాసాలను వినాలి. ఎక్కడ సత్యం లభిస్తుందో అక్కడి నుంచి తీసుకోవాలి. సత్యాన్ని బోధించే ఈ సత్సంగాల లోపల పాల్గొనాలి. సత్సంగం అంటే సత్సంగం అని పేరు పెట్టి కూడా అబద్ధాలు చెప్పే సత్సంగాలుండొచ్చు. సత్సంగం అంటే సత్యాన్ని చెప్పేదే సత్సంగం. అబద్ధాలు చెప్తే అది సత్సంగం కాదు. దుత్సంగం అయితదది. సత్సంగం అంటే సత్యాన్ని చెప్పే ఈ సత్సంగాల్లో పాల్గొనాలి. సత్యాన్ని చెప్పే ప్రవచనాలు వినాలి. ఏది పడితే అది వినడము ధన్యమైపోతది జీవితం అనుకోకూడదు. సత్యం ఉంది అందులో వాళ్ళు చెప్పే దాంట్లో. ఏం చెప్తున్నారనేది కూడా ముఖ్యం. ఏదో ఒకటి వింటే మనము ధర్మాత్ములం కాలేము. సత్యాన్ని వింటేనే ధర్మాత్ములం అవుతాం. సత్యము లేనప్పుడు విన్న దాంట్లో సత్యాన్ని గ్రహించాలి. సంపూర్ణంగా సత్యము లభించనప్పుడు ఆల్టర్‌నేట్ ఏంటంటే ఎక్కువ సత్యం లభించే మాటలు వినాలి. అలాంటి మనుషుల దగ్గరుండొచ్చు. ఇంకా పూర్తిగా సత్యం దొరికితే పర్వాలేదు. లేకపోతే ఎక్కువ సత్యం. ఎక్కువ సత్యం కూడా కాదు. మిళితం ఉంది. సత్యం, అసత్యం అనుకున్నప్పుడు సత్యాన్ని గ్రహించే సామర్థ్యాన్ని పెంచుకోవాలి మనం. అందులోంచి సత్యాన్ని తీసుకోవాలి. సత్యము అంటే స్వాధ్యాయనము ద్వారా స్వాధ్యాయనం అంటే అర్థం ఏంటంటే సత్సంగాలు గాని, తర్వాత ప్రవచనాలు కానీ, ఏమైనా పుస్తకాలు కానీ, తర్వాత వీడియోలుగా కానీ ఇవి కూడా స్వాధ్యాయనం కిందకొస్తాయి. తపస్సు, స్వాధ్యాయనం. అంటే మంచి సత్యాన్ని గ్రహించడం స్వాధ్యాయనం. సత్యము ఉన్నది ఉన్నట్టు యథార్థ జ్ఞానం. అసలు కృష్ణుడు చెప్తాడు, యథార్థ దర్శనం జ్ఞానమితి. ఏది యథార్థాన్ని చెప్తుందో దాన్నే జ్ఞానం అంటారు. అబద్ధాలు చెప్పేదాన్ని జ్ఞానం అనరు. యథార్థ దర్శనం జ్ఞానమితి. యథార్థాన్ని బోధించే ప్రవచనాలు గాని, వీడియోలు కానీ, పుస్తకాలు కానీ, అలాంటి సత్సంగాలు కానీ పాల్గొనాలి. సత్యాన్ని తెలుసుకోవడం కోసమే అది పనికి రావాలి. తర్వాత ఈశ్వర ప్రణిధానం. ఈశ్వర ప్రణిధానం అంటే ఈశ్వరుని ఎడ అత్యంత భక్తి శ్రద్ధలు కలిగి ఉండాలి. దానికి వ్యాసుడు అద్భుతమైన ఒక సూత్రాన్ని నిర్మించాడు. భక్తి అంటే ఏంటి? ఈశ్వర భక్తి అంటే ఏంటి? సర్వక్రియాణం పరం గురౌ అర్పణం తత్ఫల సన్యాసోవ. అంటే ప్రతి పనిని అంటే మానసికంగా గాని, వాక్కు పరంగా గాని, చేతులతో కానీ ఏ పని చేసినా అంటే త్రికరణ శుద్ధిగా. అంటే మనము మాటతో పని చేస్తాము, మన శరీరంతో పని చేస్తాము, మన మెదడుతో కూడా పని చేస్తాము. ఈ 3 పనులు
సర్వక్రియాణం. సర్వక్రియలు ఈ మూడిటితో చేసే ప్రతి క్రియ పరం గురవు అర్పణం. ఈశ్వరునికి అనుకూలంగానే జేయాలి. ఈశ్వరుడు ఏం ఆదేశించాడో దానికి అనుకూలంగానే తీసుకెళ్ళాలి. ఇది స్వతంత్రాన్ని హరించినట్టు కాదు. మన స్వతంత్ర ప్రకారం జేస్తే మనకు నరకమే, దుఃఖమే. పరం గురవు అర్పణం. తత్ఫల సన్యాసోవ. ఆ పనులన్నీ చేస్తూ కూడా ఈశ్వరునికి అనుకూలమైన పనులు చేస్తూ కూడా ఈశ్వరునికే సమర్పించడం. అంటే ఫలము ఈశ్వర నువ్వు ఏదైనా ఇవ్వు. అంటే భౌతిక ఫలాలను ఆపేక్షించకపోవడం. భౌతిక ఫలాల ఎడ ఇష్టము లేకుండా ఈశ్వరుని నిజమైన భక్తుడు ఈ పనులన్నీ కూడా నీకు చేరువ కావడం కోసమైన భావంతోని చేస్తే అది నిజమైన భక్తి అవుతుందది. ఈశ్వరుని భక్తి అంటే ఏదో నోములు, వ్రతాలు లేపోతే తీర్థయాత్రలు చేయడము, కొబ్బరికాయలు కొట్టడము, అగరబత్తులు ముట్టించడము, పుష్పాలు అలంకరించడం కాదు. సర్వక్రియాణం పరం గురౌ అర్పణం తత్ఫల సన్యాసోవ. ఇది నిజమైన భక్తి అంటే నిర్వచనం. ఆ విధంగా ఉండాలి. ఈ 3 ఎవరైతే పాటిస్తారో తపస్సు, స్వాధ్యానం, ఈశ్వర ప్రణిధానం వాళ్ళకి దుఃఖాలన్నీ కూడా నివృత్తి అయితాయి. అంటే ఆధ్యాత్మికంగా, ఆదిదైవికంగా, ఆది భౌతికంగా ఎలాంటి దుఃఖాలుండవు అని మన ఋషులు చెప్పడం జరిగింది. వేదము దీన్ని సమర్థించింది. ఋషి గ్రంథాలన్నీ వేదానికి అనుకూలంగా ఉంటాయి. వేదానికి అనుకూలంగా ఉంటేనే వాటిని ఋషి గ్రంథం అంటారు. అవి అనుసరణీయం. ఎందుకు ఇవి అనుసరణీయాలు? వేదం ఎందుకు అనుసరణీయం అనే ప్రశ్న కూడా వస్తది మనకు. మనుషులు అడుగుతారు గూడా. వేదం ఎందుకు అనుసరణీయం అంటే వేదము ఈశ్వరుని యొక్క అంటే అపౌరుషేయం. ఈశ్వరుని ద్వారా ప్రకటించబడింది. ఈశ్వరుడు ప్రకటించేది పూర్తి సత్యమై ఉంటుంది. పూర్తి పరమార్థమై ఉంటుంది. ఎందుకంటే ఈశ్వరునికి అజ్ఞానము లేదు కనుక పూర్తిగా సత్యమై ఉంటుంది. ఈశ్వరుని యందు స్వార్థం లేదు కనుక అది పూర్తిగా పరమార్థమై ఉంటుంది. ఎవరి లోపల అజ్ఞానం ఉండదు అంటే సర్వజ్ఞుని లోపల అజ్ఞానం ఉండదు. అతడు అంతటా వ్యాపించున్నాడు. అన్నిటి గురించి తెలిసినవాడు గనుక. అతడు చెప్పే విషయాల లోపల అబద్ధం ఉండదు. తర్వాత ఇంకో లక్షణం ఏంటంటే ఈశ్వరునికి అంటే దేనినైనా ఒక పదాన్ని మనం అనుసరించాలి. ఒక శబ్దాన్ని మనం అనుసరించాలంటే ఆ శబ్దాన్ని సృష్టించిన వ్యక్తికి ఈ 2 లక్షణాలుండాలి. సర్వజ్ఞత ఉండాలి. పరమార్థత ఉండాలి. ఇవి 2 ఉన్న వ్యక్తి యొక్క శబ్దాలను మనం అనుసరించొచ్చు. ఎవరి శబ్దాలు పడితే వాళ్ళయి అనుసరించకూడదు. ఈశ్వరుని యందు ఈ 2 లక్షణాలున్నాయి. ఏమున్నాయి? అతడు సర్వజ్ఞుడు, పరమార్థం. అతనికి స్వార్థం అవసరం లేదు. ఎందుకంటే అతడు సచ్చిదానంద స్వరూపుడు. స్వార్థం కోసము రాజకీయాలు చేయవలసిన అవసరము ఈశ్వరుడికి లేదు. సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సచ్చిదానంద స్వరూపుడు కనుక అతడి వేదము అనుసరణీయం. అతడి శబ్దము అనుసరణీయం. దానికి అనుకూలంగానే ఋషులు ఇంకా వివరంగా రాయడము జరిగింది. వాళ్ళది కూడా అనుకూలమే. అంటే వేదం ఉండగా ఋషులకి ఎందుకు పనొచ్చిందంటే, వేదాన్ని మనము అర్థం చేసుకునే సామర్థ్యం మనలో లేదు కనుక, వాళ్ళు ఇంక కొంచెం సరళంగా చేయడం కోసము ప్రయత్నం చేశారు. అదే ఋషుల యొక్క ప్రయత్నము. దాన్నే స్మృతులంటారు. అంటే వేదంలోని విషయాలను సాధారణ జనానికి అర్థమయ్యే రీతిలో చెప్పడం జరిగింది. ఆ ఋషి గ్రంథాలు కూడా అర్థం కావట్లేదు కనుక, అట్లాంటి వాటిని మన ఆచార్యులు, గురువులు కొంచెం సరళీకృతం చేసి ఇంకా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే సత్యాన్ని బోధించే వాళ్ళ గురించే మాత్రమే మాట్లాడుతున్నాను నేను. ఎవరు పడితే వాళ్ళు చెప్పేటియన్నీ వేదంలోనియే, ఋషి గ్రంథంలోనియే అని అనడానికి లేదు. అందులో సత్యం ఉందా లేదా అనేది మనం పరీక్షించే సామర్థ్యాన్ని సంపాదించుకోవాలి. అలా అంటే సరళీకృతం చేయడం కోసము అక్కడ వేదము నుంచి ఋషులు, ఋషుల నుంచి గురువులు, ఆచార్యులు పనిచేస్తున్నారు. కొత్త విషయం చెప్పడానికి కాదు. వేదంలోని విషయాన్నే సాధారణ జనానికి సరళంగా చెప్పడం కోసమే ఈ ప్రయత్నం అనేది జరుగుతూ ఉంటుంది. అవి వినాలి మనం. ఇలా అంటే
మనము అంటే ఈశ్వరుడు అతడు పరమార్థము. అతని లోపల సర్వజ్ఞత ఉంది కనుకనే ఆ వేదం అనేది మనం అనుసరించాలి. తర్వాత ఋషులకు కూడా పరమార్థం అనేది ఉంటుంది. అదే లక్షణం ఉంటుంది. ఎందుకంటే ఈ ఋషులు స్మృతులు రాయాలంటే సమాధి స్థితిలో రాయాలి. సమాధి స్థితిలో రాయాలంటే సమాధి ప్రజ్ఞ రావాలంటే వాళ్ళకి తప్పకుండా పరమార్థము, సర్వజ్ఞత రావాలి. అంటే జ్ఞానము లేకుండా, పవిత్రత లేకుండా వాళ్ళు వేదమంత్రానికి అర్థం రాయలేరు. కనుక వాళ్ళలో గూడా ఋషుల్లో కూడా ఈశ్వరుని ఉపాసించే వాళ్ళు కనుక ఈశ్వరుని లక్షణాలు ఉంటాయి. కొంత జ్ఞానం వస్తుంది వాళ్ళకు. కొంత పవిత్రత వస్తుంది గనుక వాళ్ళు చెప్పే మాటల్లో సత్యం ఉంటుంది గనుక వాళ్ళయి కూడా అనుసరించవచ్చు మనం. ఇంకా కూడా వాళ్ళు కాకుండా ఈశ్వరుడు కాని విషయాలు కూడా మామూలు వ్యక్తులు గూడా నిస్వార్థంగా చెప్పినప్పుడు, అర్థవంతంగా అంటే సత్యపూర్వకంగా చెప్పినప్పుడు మనం అనుసరించొచ్చు. వాళ్ళ గ్రంథాలయి మాత్రమే అనుసరిస్తామని కాదు. వాళ్ళ గ్రంథాలకు అనుకూలంగా ఉన్న విషయాలను మనం అనుసరించవచ్చు. అవి చెప్పేవాళ్ళు గూడా వాళ్ళకు అనుకూలంగా ఉంటే, అంటే గ్రంథము కావచ్చు, గ్రంథాన్ని రచించిన వ్యక్తి కానీ, సత్యానికి అంటే సం సర్వజ్ఞతకు, తర్వాత పరమార్థతకు దగ్గర ఉన్న వ్యక్తులైతే మనం అనుసరించొచ్చు. సాధారణ మానవులై కూడా. అంటే శబ్ద ప్రమాణము ఆప్తోపదేశం అన్నారు. ఆప్తోపదేశః శబ్దః. అంటే ఆప్తుల యొక్క ఉపదేశము మనకు ప్రమాణమని. ఆప్తుడు అంటే ఎవరంటే ప్రాప్తి చేసుకున్నవాడు. అంటే దాని గురించి పూర్తిగా అర్థం చేసుకున్నవాడు. తర్వాత పవిత్రుడు. అంటే నిస్వార్థపరుడు. అతని మాటలు మనకు ఎవరైనా ఆప్తులు అంటే ఆప్తులకు 2 లక్షణాలుండాలి. జ్ఞానం ఉండాలి. దాన్ని అంటే ఏదైతే సబ్జెక్ట్ చెప్తున్నాడో దాని మీద పూర్తి అవగాహన ఉండాలి. ఇంకొకటి వాళ్ళ లోపల స్వార్థం కూడా ఉండకూడదు. అట్లాంటి వ్యక్తిని ఆప్తుడంటారు. అంటే ఆ ఋషులు కాకుండా, వేదాల నుంచి కాకుండా ఆప్త లక్షణాలున్న ఏ వ్యక్తి శబ్దాలనైనా మనము ప్రమాణంగా తీసుకోవచ్చు. ఎందుకంటే అవి సత్యవంతంగా ఉంటాయి కనుక. అలా మనము సత్య జ్ఞానాన్ని గ్రహించాలి. అంటే ఈశ్వరుడు అందుకే మనుషులకు ఓం మృతంచ సత్యంచ అవిద్యా తపసో అద్య జాయత తతో రాత్రజాయత తతః సముద్రో అన్నవః. ఎప్పుడైతే ఈ ప్రళయము సమయం పూర్తయిందో 432,00,00,000 సంవత్సరాలయిందో ఈ సృష్టిని ప్రారంభం చేశాడు. సృష్టిని ప్రారంభం చేసి, సృష్టిని పూర్తి చేసి వేదాన్ని గూడా మనకిచ్చాడు. ఎందుకంటే పదార్థాన్నిచ్చాడు, పదాన్ని గూడా ఇచ్చాడు. మనుషుల యొక్క కళ్యాణం కోసం. అంటే సత్వ, రజో, తమో కణాలు గల ఈ జగత్తును మన కోసమే నిర్మించాడు. మన ఆనందం కోసమే నిర్మించాడు. ఈశ్వరుని యొక్క యథార్థ స్వరూపం ఏంటిది? ఆనంద స్వరూపం. ఈశ్వరుని గురించి ఎందుకు మాట్లాడాలి? ఈశ్వరుని గురించి ఎందుకు వెతకాలి? అంటే ఈశ్వరుని లోపల అనంతమైన ఆనందం ఉంది. ఆనంద సముద్రుడతడు. ఆ ఆనందానికి అంతు లేదు. ఎంత ఈదినా, పరంతకాలం ఈదినా ఆ ఆనందానికి అంతు దొరకదు. ఆనందం ఉంది గనుక అతడు నిర్మించిన ఈ జగత్తులో కూడా ఆనందం ఉంది. దాగి ఉంది. మన అజ్ఞానం వల్ల ఆ ఆనందాన్ని పొందలేకపోతున్నాం. ఈ జగత్తు నిర్మించింది ఆనందం కోసమే. ఈ జగత్తు నిర్మించినవాడు ఆనంద స్వరూపుడే. ఈ జగత్తు నిర్మించిన దానికి ప్రయోజనం కూడా ఆనందమే. జీవుల యొక్క ఆనందం కోసమే నిర్మించాడు. ఆనంద స్వరూపుడైన ఈశ్వరుడు ఈ జగత్తును జీవుల ఆనందం కోసం మాత్రమే నిర్మించాడు. అంతటా ఆనందమే. మనం జన్మెత్తామంటే ఆనందం కోసం ఎత్తాము. మనం ఏదైనా పని చేస్తున్నామంటే ఆనందం కోసమే. చూస్తున్నామంటే ఆనందం కోసమే. వింటున్నామంటే ఆనందం కోసమే. మాట్లాడుతున్నామంటే ఆనందం కోసమే. తింటున్నామంటే ఆనందం కోసమే. పడుకుంటున్నామంటే ఆనందం కోసమే. అన్నీ ఆనందం కోసమే ఆనంద స్వరూపుడు మనకు ఇవన్నిటినిచ్చాడు. కనుక ఈ ఆనందాన్ని పొందుతూ, ఈ ఆనందానికి మూలాధారమైన ఆ ఆనంద స్వరూపుణ్ణి పొందడమే ఈ మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. దీన్నే భోగము, అపవర్గం అంటారు. అంటే ఆనంద మార్గం లోపల ఆనంద స్వరూపుణ్ణి పొందడము మన జీవితం యొక్క లక్ష్యం. ఈ మనం నడిచే దారి ఆనంద మార్గం కావాలంటే సత్యం ఉండాలి. ఈ దారి మనను ఆ ఆనంద స్వరూపుణ్ణి చేర్చాలంటే మన లోపల సత్యమే ముఖ్యమైంది. అతడు సత్స్వరూపుడు, ఆనంద స్వరూపుడు. అంటే సత్యం ఉంది గనుకనే ఆనందం ఉంది. కనుక సత్యమైన మార్గంలోనే ఆనందం ఉంది.
సత్యమైన లక్ష్యంలోనే ఆనందం ఉంది. సత్యమైన మార్గంలోనే ఆనందం ఉంది. మన మార్గం ఆనందమయం గావాలి. మన లక్ష్యం ఆనందమయం కావాలి. మన జీవితం ఆనందమయం కావాలి. మనం చేసే ప్రతి పని ఆనందమయం కావాలి. ఆనందాన్ని పెంచడమే మన యొక్క ప్రధానమైన లక్ష్యం గావాలి. ఆనందాన్ని పెంచుకోవాలి. ఆనందాన్ని పంచుకోవాలి. ఆనందాన్ని పెంచుకోవడం, ఆనందాన్ని పంచుకోవడమే మానవ జీవనం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఆ ఆనందాన్ని పెంచుకుంటూ, ఆనందాన్ని పంచుకుంటూ, ఆనందాన్ని చేరుకోవడం అసలైన లక్ష్యం. ఇదే ధర్మార్థ కామమోక్షాల యొక్క ముఖ్యమైన అర్థం. ఆ విధంగా మనము ఉండాలని వేదాలు, ఋషులు ఘోషిస్తున్నారు. వేదాలు ఘోషిస్తున్నాయి. ఋషి గ్రంథాలు ఘోషిస్తున్నాయి. వాళ్ళ ముఖ్య ఉద్దేశ్యం ఇదే. ఆనందంగా ఉండాలి. ఆనందంగా ఉంచాలి. ఆనందాన్ని పొందాలి చివరికి. ఆనందంకి మూలమైన ఆ మూలకర్త, ఆ మూల స్వరూపుడైన ఈశ్వరుడిని మనం పొందాలి. ఈశ్వరుడంటే ఆనందం. ఈశ్వరుడు ఎవరికి లభించారు అంటే, ఎవరు ఆనందాన్ని అధికంగా అనుభవిస్తున్నారు. అంటే మానసికంగా, ప్రశాంతంగా. ఆనందం అంటే పవిత్రంగా. ఆనందం అంటే జ్ఞానయుక్తంగా. ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళ ఆనందానికి ఎప్పుడు కూడా ఫుల్ స్టాప్ అనేది ఉండదు. ఆ స్థితిని చేరుకోవాలి. ఈ శాస్త్రాలన్నీ ఏం చెప్తున్నాయంటే, మనము చిన్న చిన్న భౌతిక విషయాల లోపల భయపడకుండా ఆ అమూల్యమైన, అనంతమైన ఆనందాన్ని పొందాలి. ఈ భౌతికంగా వచ్చే ఆనందం అనేది దీన్నే లక్ష్యంగా పెట్టుకుంటే కష్టమవుతుంది. కొంతమందంటారు, ఈశ్వరుని చేరుకోవడం కోసము విగ్రహాలను ఆలంబనంగా పెట్టుకో కానీ ఈశ్వరుని చేరుకోవడం కోసం ఆలంబన ఏది తీసుకున్నా, ఈశ్వరుని యొక్క యథార్థ స్వరూపాన్ని మన మనసులో పెట్టుకొని చేయాలి. ఈశ్వరుడు సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, దయాళువు, న్యాయకారి. అతడు అలా అనుకోని మనము ఏ ఆలంబన ద్వారా అతన్ని చేరుకున్నా పర్వాలేదు. కానీ వీళ్ళేం జెప్తారంటే విగ్రహాన్ని ఆలంబనగా పెట్టుకోండి అని చెప్తున్నారు కానీ, ఈశ్వరుని యొక్క స్వరూపం విగ్రహమే అని చెప్పినప్పుడు అక్కడికే ఆగిపోతాడు గదా మనిషి. ఈశ్వర్ విగ్రహాన్ని ఆలంబనగా పెట్టుకొని అనంత స్వరూపాన్ని ఆరాధించొచ్చు, ఉపాసించొచ్చు, చేరుకోవచ్చు కానీ అంటే మనకు పతంజలి యోగ శాస్త్రం లోపల చాలా ఆలంబనలొస్తాయి. అంటే ఈశ్వరుని చేరుకోవడం కోసం ధ్యానానికి మనసును స్థిరత్వం జేయడం కోసం, మనసును నిర్మలం చేయడం కోసం కొన్ని మార్గాలు జెప్పాడు పతంజలి మహర్షి. అందులో మనము దీన్ని యాడ్ చేసుకోవచ్చు. కానీ అక్కడేంటంటే మనసును స్థిరపరచడం కోసమే. కానీ ఈ విగ్రహము నువ్వేదైతే ఆకారాన్ని అనుకుంటున్నావో అది ఈశ్వరుడు కాదు అనే భావంతోని చేస్తే తప్పులేదు. ఈశ్వరునికి ఏ లక్షణాలుండాలి? సృష్టికర్తకి ఏ లక్షణాలుండాలి? ఇప్పుడు ఇంత పెద్ద జగత్తును నిర్మించాలంటే ఈ జగత్తు చాలా పెద్దది. అనేకమైన బ్రహ్మాండాలున్నాయి ఇందులోపల. ఎన్నో సౌర కుటుంబాలు, కోటానుకోట్ల సౌర కుటుంబాలున్నాయి. ఇంత పెద్ద జగత్తు సత్వ, రజో, తమో కణాల నుంచి ఏర్పడ్డది. ఈ సత్వ, రజో, తమో కణాలు ప్రళయంలో ఎట్లున్నాయి? విడివిడిగా ఉన్నాయి. అంతటా వ్యాపించున్నాయి. వీటిని ఈ జగత్తు రూపంకి మార్చాలంటే ఆ ఈశ్వరునికి ఎలాంటి లక్షణాలుండాలో చెప్తాను. ఆ లక్షణాలుంటేనే అతడు ఈశ్వరుడు, సృష్టికర్త అవుతాడు. ఒకటి నిరాకారుడై ఉండాలి. అంటే ఆకారం ఉండొద్దు. చేతన స్వరూపమై ఉండాలి. సర్వవ్యాపకమై ఉండాలి. సర్వవ్యాపకమై ఉంటేనే సర్వవ్యాపకం అంటే ఏంది? ఆ సత్వ, రజో, తమో కణాల్లో కూడా ఉండగలగాలి. ఆ సత్వ, రజో, తమో కణాలు ఎక్కడి దాకా వ్యాపించినాయో దాని బయట కూడా ఉండగలగాలి. అనురోరణ్యాన్ మహతో మహ్యాన్. అణువు లోపల ఉండగలగాలి. ఈ మహత్తుకు అంటే మహాకాశానికి బయట కూడా ఉండగలగాలి. ఆ వ్యక్తి ఈ సృష్టిని తయారు చేయగలడు. అంతేకాదు సర్వజ్ఞుడై ఉండాలి. అంటే సర్వజ్ఞుడు అంటే ఈ పదార్థాలను ఏ విధంగా కలిపితే ఏ పదార్థం తయారవుతుంది? ఏ పదార్థం తయారవుతే ఈ జీవులకు పనికొస్తుంది అనే జ్ఞానం ఉండాలి సృష్టికర్త అంటే. ఆ జ్ఞానం ఉండాలి. తర్వాత సర్వశక్తిమంతుడై ఉండాలి. అంటే ఏ సాధనాలు లేకుండా, ఏ కరణాలు లేకుండా తన చేతన స్వరూపం నుంచి ఈ జగత్తుగా మార్చే సామర్థ్యం ఉండాలి అతనికి. సర్వశక్తి అంటే ఇది. కరణములు లేకుండా తాను జగత్తుగా మార్చే సామర్థ్యాన్ని సర్వ సర్వశక్తి అంటారు. సర్వశక్తిమంతుడై ఉండాలి.
అంతేకాకుండా జీవుల ఎడ దయ కలిగి ఉండాలి. అంటే వాళ్ళ కోసం ఇది నిర్మించాలి. ఈశ్వరునికి అవసరం లేదు. వాళ్ళ సుఖం కోసం దీన్ని నిర్మించాలనే ఒక దయాభావం ఉండాలి. దయాళువై ఉండాలి. అంతేకాదు ఈ జీవులకు రకరకాల శరీరాలివ్వాలి. రకరకాలు ఎట్లిస్తాడు? అంటే వాటి కర్మకు అనుకూలంగా ఇవ్వాలి. అంటే న్యాయకారై ఉండాలి. అంటే అతనికి ఏ లక్షణాలుండాలి సృష్టికర్త కంటే? ఒకటి సర్వవ్యాపకమై ఉండాలి. తర్వాత సర్వజ్ఞుడై ఉండాలి. సర్వశక్తిమంతుడై ఉండాలి. దయాళువై ఉండాలి. న్యాయకారై ఉండాలి. ఈ లక్షణాలు ఎవరికైతుంటాయో, ఏ తత్వానికైతుంటాయో అతడే ఈశ్వరుడు, అతడే సృష్టికర్త. అతన్నే ఉపాసించాలి. అతన్నే తెలుసుకోవాలి. ఇది వేదం యొక్క ఆదేశం. అలా మనం సమాజం కూడా చెప్పాలి. ఈ విధంగా మనము ఇప్పుడు అనుభవిస్తున్న ప్రతి సమస్య కూడా ఇంత లోతుగా మనం పరిష్కారం చేసుకోవచ్చు. ఆ సమస్య అనేది ఏ సమస్య అనేది కూడా ఏమాత్రం లేకుండా చేయొచ్చు ఈ సమాజంలో. మనలో గాని, సమాజంలో గాని లేకుండా చేయాలంటే ఇక్కడ ఒక వ్యక్తి తాను లేకుండా చేసుకుంటా అంటే మనము సంఘజీవి కనుక ఇది సాధ్యం కాదు. కనుక సమాజాన్ని మొత్తం మార్చే ప్రయత్నం చేయాలి. మనకేదైతే మంచో అది సమాజానికి కూడా మంచి చేస్తుంది. ఏదైతే మనకు ధర్మం అనిపిస్తుందో అది సమాజం కూడా ధర్మమే అవుతుంది. ఏదైతే మనకు సత్యమో సమాజానికి కూడా అది సత్యమే. అందరూ అనుసరించవలసిందే. కనుక మనము అందరికీ కావలసిన దాన్నే మనము కోరుకుంటున్నాము. మనము కోరుకునేదే అందరికీ కావాల్సినది కనుక మనము మనతో పాటు సమాజంలో అందరికీ కూడా సమస్యలు లేకుండా పరిష్కారాలు చెప్పే ప్రయత్నం మనం చేయాలి. అనారోగ్యం పెద్ద సమస్య ఇప్పుడు. అన్నిటికంటే పెద్ద సమస్య అనారోగ్యం. రోగాలకు పరిష్కారం లేకుండా పోయింది. ఎందుకంటే పరిశోధనలు జరుగుతున్నాయి. అంటే వైద్యం అనేది అంత ఈజీ ఏం గాదు. అప్పుడు కూడా ఈజీయే గాదు. పాతకాలంలో, సనాతన కాలంలో కూడా, పురాతన కాలంలో కూడా వైద్యం అనేది సాధారణ సబ్జెక్ట్ కాదు. కానీ అప్పుడు రోగాలు తక్కువొచ్చాయి గనక వైద్యం గురించి అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు. అప్పుడు వాతావరణం బాగుంది. ఒక పద్ధతిలో పోతున్నారు గనక వాతావరణాన్ని చెడగొట్టలేదు. వాతావరణ కాలుష్యం జరగలేదు. మనుషులు చాలా మట్టుకు ఆరోగ్యంగా ఉన్నారు గనక వైద్య శాస్త్రం యొక్క ఆవశ్యకత లేదు. ఎప్పుడైతే ఏ సమస్య ఉంటదో దాని పరిష్కారం గురించి ఆలోచిస్తాడు గనుక, ఆ సమస్య లేదు గనుక దాని గురించి ఎక్కువ ఆలోచించలేదు. కానీ ఇప్పుడు అనారోగ్యం ఎక్కువ ఉంది గనుక సమాజం లోపల. ప్రతి ఒంట్లో రోగం ఉందో లేదో గానీ ప్రతి ఇంట్లో మాత్రం రోగం ఉంది. కనుక రోగాల మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయాలి. అంటే రోగాలను పూర్తిగా తరిమి కొట్టాలి. ఈసురోమని మనుషులుంటే ఏ దేశ్ ఏ గతి అంటే ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయి. అంటే సమాజం బాగుపడాలంటే మనుషులకు రోగాలుండొద్దు ఫస్ట్. ఈసురోమనంటే బక్కగుండడం అని గాదు ఇక్కడ అర్థం. అంటే రోగాలతో, రొష్టులతో ఉన్నప్పుడు పౌరులందరూ దేశం, సమాజం, ప్రపంచం ఎట్లా బాగుపడతది? కనుక అందుకే శాస్త్రాలు గూడా చెప్తాయి. ధర్మార్థ కామ మోక్షాణం ఆరోగ్యం మూలమోత్తమం. ధర్మార్థ కామోక్షాలు సాధించాలంటే ఆరోగ్యవంతులు గావాలి. మన మానవ జన్మ సఫలీకృతం గావాలంటే మనం ఆరోగ్యవంతులం గావాలి. కనుక ఆరోగ్యం గురించి ఆలోచించాలి. ఆరోగ్యంలో ఆరోగ్యము గురించి వేదంలో ఉంది. వేదంలో ఒక సూత్రం ఉంది. ఆ సూత్రం ఆధారంగానే వైద్య శాస్త్రము రచించబడింది. ఏ సూత్రం అది? ఏతుర్ లింగ ఔషధ జ్ఞానం. స్వస్థ్ ఆతుర్ పరాయణం. త్రిసూత్రం శాశ్వతం పుణ్యం భూదే యం పితామహే. ఈశ్వరుడు ఏం జెప్పాడంటే పితామహ అంటే తండ్రులకు తండ్రి. ఎవరు? ఈశ్వరుడు. ఏం జెప్పాడంటే వేదం లోపల హేతుర్లింగ ఔషధ జ్ఞానం. అంటే హేతువు అంటే కారణము, లింగము అంటే లక్షణాలు, ఔషధం అంటే చికిత్స. దేనికి? రోగానికి, ఆరోగ్యానికి రెండిటికి తెలవాలె. రోగానికి హేతువేంటిది? ఆరోగ్యానికి హేతువేంటిది? తర్వాత రోగం లక్షణాలేంటి? ఆరోగ్య లక్షణాలేంటి? రోగానికి చికిత్సేంది? ఆరోగ్యానికి చికిత్సేంది? ఆరోగ్యానికి చికిత్స అంటే ఆరోగ్యంగానే ఉండగలగాలి. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఆరోగ్యంగానే ఉండాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అంటే
మనము ఆరోగ్యంగా ఉన్నప్పుడే రోగాలు రాకుండా జాగ్రత్త పడాలి. ఆరోగ్యాన్ని అదే విధంగా సుస్థిరంగా సంరక్షించుకునే పని జేయాలి. అదే చెప్తుంది ఆయుర్వేదం. వేదం లోపల అదే సూత్రం ఉంది. హేతుర్లింగ ఔషధ జ్ఞానం. స్వస్థ అతురు పరాయణం. స్వస్థ అంటేనేమో ఆరోగ్యవంతుడు. అతురు అంటే రోగి. అతురు పరాయణం. త్రిసూత్రం మూడే సూత్రాలు. శాశ్వతం. ఎప్పటికి ఉండే సూత్రాలు ఇవే. ఏ సృష్టిలోనైనా ఇవే ఉంటాయి. ఏ విధంగా అయితే వేదము నిత్యమైనదో, ఈశ్వరుని జ్ఞానం నిత్యమైనదో, ఈ వైద్య జ్ఞానం గూడా ఈ 3 సూత్రాలనేటివి శాశ్వతమైనయి. త్రిసూత్రం శాశ్వతం పుణ్యం. పుణ్యం అంటే ఏందంటే, ఇది చేస్తే పుణ్యం, పాటిస్తే సుఖం. అది పుణ్యం. త్రిసూత్రం శాశ్వతం పుణ్యం. భూదేయం పితామహే. ఇది ఎవరు చెప్పారు? ఈశ్వరుడు. పితామహి అంటే తండ్రులకు తండ్రైన ఈశ్వరుడు చెప్పాడు. కనుక మనం ఆ జ్ఞానాన్ని పొందాలి ఆరోగ్యంగా ఉండాలంటే. అంటే రోగానికి కారణాలేంటి, ఆరోగ్యానికి కారణాలేంటో తెలుసుకోవాలి. రోగ లక్షణాలేంటి, ఆరోగ్య లక్షణాలేంటియో తెలుసుకోవాలి. రోగానికి చికిత్స ఏంది, ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి చికిత్స ఏందో కూడా తెలుసుకోవాలి. అది. ఇదండి మన సంస్కృతి అంటే. దీని గురించి ఎవరు మాట్లాడినా అది మన సంస్కృతి అవుతుంది. దీనికి వ్యతిరేకంగా మాట్లాడితే అది సంస్కృతి అనబడదు, మన సంస్కృతి అనబడదు. అది సత్య సంస్కృతి అనబడదు, అది వేద సంస్కృతి అనబడదు. దానివల్ల ఈ కరెంట్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, మనం ఎన్ని రకాల సమస్యలు అనుభవిస్తున్నామో వాటికి పరిష్కారం దొరకదు. కానీ ఈ మార్గంలో పోతే ఇప్పుడు అనుభవిస్తున్న సమస్యలు, ఇక ముందు కూడా అన్నోన్ ప్రాబ్లమ్స్ కూడా పరిష్కారం దొరుకుతుంది. సాల్వేషన్ దొరుకుతుంది. ఈ మార్గంలో మనుషులను నడపగలిగితే, మనము నడిస్తే. ఇది మన అందరూ పాటించాలి, తెలుసుకోవాలి. తర్వాత ఇంకేమైనా దీని గురించి తెలుసుకోవాలంటే సందేహాలు కూడా వెలిబుచ్చాలి. ప్రశ్నలు అడగాలి. నేనిప్పుడు ప్రశ్నలకు ఆహ్వానం పలుకుతున్నాను. ఏమైనా ప్రశ్నలుంటే జీ శ్రీనివాస్ రాపాటి గారు మీకు మెసేజ్ పెట్టారు దీంట్లో గ్రూప్ లో. అది మీరు అడగండి శ్రీనివాస్ గారు. మీరు అన్మ్యూట్ చేసి గురువు గారి ప్రశ్న మీరు ఏదైతే చెప్పారో అది అడగండి. సార్ అడగడానికి కాదు కానీ నాకు వచ్చినాయట్టు డౌట్లన్నీ టైప్ చేశాను అన్నట్టు. ఓకే. అది చూసుకుంటూ చదవండి. ఎందుకంటే చదవడం కంటే మీరు చదవండి. చదవమంటారా సార్? చదవండి ఒక్కొక్క ప్రశ్న. ప్రశ్న అని కాదు కానీ మీరు అన్నదానికి కొన్ని డౌట్లు వచ్చినాయి. మనిషి అని వాడు వేదకాలంలో ఉన్నట్టు ఇప్పుడు లేరు కదా. ఏదైనా కానీ చదువు, జ్ఞానము, ఆచరణ, సొసైటీ సిస్టమ్ ఇవన్నీ మీరు అన్నట్టు ఇప్పుడు లేవు కదా. వాళ్ళను నార్మల్గా అంటే వేదకాలంలో ఎట్లా ఆలోచించారో ఇప్పుడు ఆలోచించే అంత ఓపిక, తీరిక, నేర్చుకోండు కానీ అవన్నీ ఇప్పుడు ఉన్న సమాజంలో ఎంతవరకు మన ఈల్డెడ్ అవుతాయి, ఎంతవరకు ఫలప్రదం అవుతాయి అని డౌట్. ఏ విషయంలో మీరు అంటే ఏదైనా ఏ విషయమైనా అంటే ఇప్పుడు మనం ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పాము. అది ఎందుకు కష్టమైతుంది? అది కష్టమై వదిలేస్తే అనారోగ్యం వస్తుంది కదా మనకు. ఆరోగ్యం అనేది ఇప్పుడు సిస్టమ్ అట్లా తయారైంది కదా సార్. సిస్టమ్ ఎట్లా తయారైనా నేను చెప్పానంటే టెంపరరీ వస్తున్నాయి మెడిసిన్స్ కూడా. ఏదో దగ్గుంటే దగ్గుకో గోలి, దానికో గోలి, దీనికో గోలి. టోటల్ సిస్టమ్ బేస్డ్ సిస్టమ్ వ్యవస్థను ఎట్లా క్యూర్ చేయాలని ఉండదు. పర్టికులర్గా ఇప్పుడు క్యాన్సర్కు మందు ఎందుకు లేదు సార్ అంటే అది ప్లాస్టిక్ అనేది వాటర్ ద్వారా, ఫుడ్ ద్వారా మనిషి శరీరంలోకి పోయింది. అది మొత్తం సిస్టమ్ అంతా బ్లాక్ చేస్తుంది. ఒకటండి, ఎప్పుడైనా కానీ ఏదో ఒక స్టేట్మెంట్ వస్తే దాన్ని సత్యంగా మనం అంగీకరించకూడదు. క్యాన్సర్ అనేది కేవలం ప్లాస్టిక్ ద్వారా వస్తుంది అనేది శుద్ధ తప్పు. క్యాన్సర్ ఉదాహరణ చెప్తున్నా. క్యాన్సర్ మా బాబు క్యాన్సర్ సైంటిస్ట్. క్యాన్సర్ కు కారణం ఏందో ఇప్పటి వరకు పరిశోధన లోపల తేలలేదు.
ఎట్లా వస్తది క్యాన్సర్ అనేది? ఎపిజెనెటిక్స్ సార్. మనము బయట ఎక్స్‌పోజ్ అయ్యే వాటి అన్ని మీద జీన్స్ మీద ఎఫెక్ట్ చూపెడతాయి. చూపెడితే తప్పకుండా ఈవెన్ ఇది స్ట్రెస్ గూడా, ఒత్తిడి గూడా. ఒత్తిడి కూడా కారణమవుతుంది. హ్మ్. ఒబేసిటీ కూడా కారణమవుతుంది. వాతావరణ కాలుష్యం కూడా కారణమవుతుంది. రేడియేషన్, సెల్ ఫోన్ రేడియేషన్. అన్నీ కూడా కారణమవుతాయి. ఒకటని కాదు. ఒక ప్లాస్టిక్ మనకు ఈజీగా దొరికింది గనుక ప్లాస్టిక్ వాడకుండా అయిపోతుంది అనేది దాని మీద పెద్ద పెద్ద ఉద్యమాలు తీస్తున్నారు. ప్లాస్టిక్‌ను నిరోధించడం మంచిదే. నేను కాదనట్లేదు. అదొకటే కాదు. ఇప్పుడు ఎట్లా అవుతుందంటే మనిషి డైవర్ట్ అయిపోతాడు. ఒక ప్లాస్టిక్‌ను వాడకుండా అయిపోయి నేను క్యాన్సర్ బారి నుండి బయటపడతా అనుకుంటాడు. లేదు లేదు. క్యాన్సర్ అని ఇట్లా అన్నున్నాయి సార్ ఫర్ ఇవన్నీ. ఎగ్జాంపుల్ ఎపిజెనెటిక్స్. మీరు చెప్పారు. అట్లనే ప్రతి దానికి కూడా కొన్ని అనుకుంటున్నాం. అవి కాదు. అది ఎక్కడ ఇప్పుడు ఆరోగ్యము అనేది ప్యూర్ పర్సనల్ ప్రాబ్లమ్ అది. అంటే అందరికీ అదే కారణంతోనే అదే రోగం వస్తదని చెప్పడానికి లేనే లేదు. అది చెప్పడం జరిగింది. మనకు రోగాలు చరిత్ర ఎక్కువైతున్నాయా సార్? అప్పుడున్న కౌంటింగ్ కంటే ఇప్పుడు ఎక్కువైతున్నాయి కదా సార్ రోగాలు. నేను అదే చెప్పాను గదా! వాతావరణ కాలుష్యం వల్ల ఈరోజు వ్యాధులు ఎక్కువవుతున్నాయి. దీని మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయవలసిన అవసరం ఉందని చెప్పాను నేను. అప్పుడు వ్యాధుల గురించి ఆలోచించవలసిన అవసరమే లేదు. ఎందుకంటే వాతావరణ కాలుష్యం లేదు గనుక. వైద్య శాస్త్రం కూడా తర్వాత వచ్చింది. మనుషులు పుట్టగానే వైద్య శాస్త్రాన్ని రాయలేదు. వేదంలో ఆ సూత్రం ఉంది. అంతేగాని వైద్య శాస్త్రంగా దానికి ఒక రూపం కల్పించింది తర్వాత రోగాలు బాగా వస్తుంటే ఎట్లా మరి దీనికి ఏమైనా పరిష్కారం ఉందంటే దానికోసం ఒక శాస్త్రం రాయడం జరిగింది. ఇప్పుడు చాలా అవసరం ఉంది. ఆ శాస్త్రం సరిపోదు. ఏ శాస్త్రాలు సరిపోవు. ఇప్పుడు అన్ని కలుషితమేనే సార్. నీరు కాడ నుంచి భూమి, నీరు, అంటే తినే ముఖ్యంగా పదార్థాలు, ఆకాశము, నీరు, గాలి పంచభూతాలు అన్నీ కల్తీ అయినాయి సార్. ఇప్పుడు పంచభూతాల లోపల ఆకాశం యొక్క కాలుష్యం ఏంటిది? శబ్ద కాలుష్యం. వాయు యొక్క కాలుష్యం, వాయు కాలుష్యం. అగ్ని కాలుష్యం కూడా ఉంది. అంటే టెంపరేచర్ పెరగడం, గ్లోబల్ వార్మింగ్ అది అగ్ని కాలుష్యం. తర్వాత జల కాలుష్యం ఉండనే ఉంది. తర్వాత పృథ్వీ కాలుష్యం ఉంది. అన్ని 5 భూతాలకు 5 భూతాలు కలుషితమైపోయాయి. పంచభూతాలు అన్నీ. పంచభూతాలు కూడా ఈవెన్ కలుషితమై ఈవెన్ ఈవెన్ హ్యూమన్ జీన్ ఆల్సో కరప్టెడ్. అంటే జీన్ ఎట్లా కరప్టెడ్ అయిందంటే, మనము ఈ భూతాలు కలుషితం కావడం ద్వారా, భూమిలో పండిన పదార్థాలు తినడం ద్వారా, అదే ఆహారం ద్వారా మనం శరీర నిర్మాణం జరుగుతుంది గనుక, అందులో జన్యువుల యొక్క లోపాలు కూడా జరుగుతాయి. అన్ని జన్యు మార్పిడే కదా సార్. సీడ్ విత్తనం కానుంచి వీడు అన్ని. ఎంత అంటే మనం దీని గురించి మనిషి కూడా ఐవీఎఫ్ అవి కూడా వస్తున్నాయి. వాళ్ళు కూడా మనుషులు ఒక కూడా శరీరంలో పెరుగుతలేరు కదా పిండం. అలానే పుట్టిస్తున్నారు. మనుషులను అట్లే పుట్టిస్తున్నారు. ఈ విత్తనాలను అట్లే పుట్టిస్తున్నారు. ఇవన్నీ ఏంటంటే ఫైనాన్షియల్‌గా అభివృద్ధి అనుకుంటున్నారని కాదు. అంటే ఆర్థిక అభివృద్ధిని వికాసం అని సాధారణంగా అంటారే గాని, అది సంపూర్ణ వికాసం కాదు. సంపూర్ణ వికాసం అంటే మనిషి ఆరోగ్యాన్ని ఏమన్నారు? మహాభాగ్యం అన్నారు. ఇది భాగ్యం. భాగ్యం కంటే గొప్ప భాగ్యం మహాభాగ్యం. ఆరోగ్యం అది. ఆరోగ్యాన్ని దూరం చేస్తూ అధిక దిగుబడినిచ్చి, అధిక సంపాదనిస్తే ఏం చేస్తాడు వాడు మనిషి? ఏం చేయలేడు. అదే కనుక సార్. మనుషులు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చి ఈ టెక్నాలజీని వాడుకోవాలి. ఆరోగ్యాన్ని దెబ్బతీసే టెక్నాలజీ మనకేం పనికొస్తది? ఎందుకు అది? ఒక ప్రశ్న అదే సార్ వేస్తున్నాను. మీరన్నట్టు ఇది సొసైటీని చేంజ్ చేయాలంటే సాధ్యమేనా అని? సాధ్యమే అంటే కష్టసాధ్యం. ఈజీగా గాదు. ఇట్లా చెప్పగానే అట్లా సొసైటీ మారదు. కానీ సొసైటీ లోపల 3 రకాల వ్యక్తులుంటారు. కొంతమంది ఇలాంటి మార్పును కోరుకునే వాళ్ళుంటారు. కొంతమంది ఇది చెబితే మారే వాళ్ళుంటారు. కొంతమంది నువ్వు ఎంత చెప్పినా మారని వాళ్ళుంటారు. వాళ్ళని వదిలిపెట్టేద్దాం. వాళ్ళొక 30% ఉంటారు. కానీ 30 వీలైతే ఉంటారు. ఒక కనీసం 40% వ్యక్తులు కూడా ఈ వైపొస్తే సమాజం లోపల ఏంటంటే మెజారిటీ పీపుల్ అనుసరించేదాన్ని అనుసరిస్తారు. మెజారిటీ పీపుల్‌ని తీసుకురావాలంటే ఎవరో ఒకళ్ళు ముందు నడిచే వాళ్ళైతే తప్పకుండా ఉండాలి. దానికోసం ప్రయత్నం చేయాలి. వాళ్ళ లోపల నిరాశ, నిస్పృహ, విశ్వాసం లేకపోవడము ఇట్లాంటివి ఉండకూడదు. అడుగు అనేది ఒక గొప్ప పని చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకొని అడుగులు వేయాలి. దానివల్ల నష్టమేం లేదు. ఎందుకంటే మనం ఆస్తికవాదులం కనుక ఈశ్వరుడున్నాడు కనుక డెఫినిట్‌గా దానికి సపోర్టే లభిస్తుంది. ఈశ్వరుడే కాదు నేచర్ కూడా మంచికి సపోర్ట్ చేస్తుంది. చెడుకు చేయదు. కానీ చెడుకు చేస్తుంది అని అనుకుంటారు. కానీ చేయదు. చెడైతుంది కదా సార్. ఇప్పుడు అదేంటి మన భూమి కూడా కలుషితం చేస్తుర్రు కదా! శాండ్ మాఫియా అని, గ్రానైట్ మాఫియా అని ప్రతి దానికి చాలా ఒకటి మాఫియా జరుగుతున్నాయి. అయిపోయింది. ఇవన్నిటికి పరిష్కారం మనం మాట్లాడే మాటల్లోనే ఉంది. సిస్టమ్ అంతా ఒక్కొక్క కబ్జా అయిపోయింది సార్ ఎక్కడిదక్కడ. విత్తనాన్ని మార్చితే చెట్టు
చెట్టు కొమ్మలు, చెట్టు రెమ్మలు, చెట్టు ఆకులు, చెట్టు పువ్వులు, చెట్టు కాయలు, ఆ కాయల్లో ఉన్న విత్తనాలు కూడా మారిపోతాయి. మొట్టమొదలు ఇక్కడ అసలైన విత్తనాన్ని మార్చుతాయి. హిస్టరీ కూడా కరప్ట్ అయిపోయింది. మనం చెప్పే హిస్టరీ కూడా కరప్టే. చదివిందేది నేను అందుకే చెప్పాను, హిస్టరీలు అవసరం లేదు, ఊహాగానాలు అవసరం లేదు. ప్రెజెంట్‌గా మనకి ఏ ప్రాబ్లమ్ ఉందో దాని గురించి ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్తున్నాను నేను. నేను చెప్పేది అది. హిస్టరీలు చదివి, ఆ చరిత్రలు చదివి, చరిత్రలకు ఆ చరిత్ర ఎట్లా జరిగిందో తెలియదు గానీ, దానికి వికృత రూపాలు కూడా కల్పించారు. ఆ ఇప్పుడు చరిత్ర ఎందుకు? ఆ చరిత్రలో ఏమో జరిగిందండి. మంచే జరిగిందనుకుందాం. ఆ మంచి ఇప్పుడు కావాలి మనకు. ఇప్పుడు మనకు ఆ చరిత్ర ఆధారంగా మనము మంచి గా సమాజాన్ని మార్చడానికి అది పనికి వస్తే ఓకే. పనికి రాకుంటే అవసరం లేదు అట్లాంటి చరిత్రలు కూడా మనకు అవసరం లేదు. ఎందుకు చరిత్రల గురించి టైం వేస్ట్ చేయడం? ఇది జరిగిందా? జరగలేదా? ఎన్ని సంవత్సరాల కింద జరిగింది? ఆహా! ఇది జరిగింది అబద్ధమని జరగడం, కొంతమంది జరగకపోవడం ఎడ్యుకేషన్ సిస్టమే డ్యామేజ్ అయింది సార్. సిస్టమ్‌లో ఏదుండాలి? ఎడ్యుకేషన్ వెరీ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ అండ్ మీరన్నట్టు ఇవన్నీ ఇంప్లిమెంట్ కావాలంటే ఎడ్యుకేషన్. దీని గురించి మాట్లాడేటోళ్ళు ఉన్నారు సిస్టమ్‌లో. చెప్తే ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్, హెల్త్ అనేది ఇవి 2 కళ్ళు ఈ సమాజానికి. ఇవి 2 బాగు చేస్తేనే ఈ సమాజము సక్రమంగా నడవగలదు. లేకపోతే గుడ్డి నడక ఉంటుంది. ఇప్పుడు అన్నీ అట్లయినాయి. సిస్టమ్స్ అంతా అట్లయినాయి సార్. సిస్టమ్ అంతా అట్లనే అయింది గనక చేసేది చూడండి, ఒక వ్యక్తి అయితే మొదలు నడవాలండి దారి కావాలంటే. ఒక వ్యక్తి ఒక హ్మ్, అడవి ఉందనుకోండి. అడవిలో దారులు ఎట్లయితే ఒక వ్యక్తి మొదలు నడిస్తే అతని ఎక్కితే ఇద్దరు ముగ్గురు నడుస్తుంటే దారులవుతాయి. అదే విధంగా దారి కావాలంటే ఈ ఈ రహదారిని మనం నిర్మించాలంటే ఒక వ్యక్తి అయితే మొదలు నడవాలి. ఒక అట్లా సమూహం నడవాలి. అట్లా నడిచినోళ్ళు చరిత్రలో లేరు కదా సార్. ఎందుకు లేరు? చరిత్ర సృష్టించొచ్చు. చరిత్రలు జరిగినయే సృష్టిస్తామని ఏం లేదుగా. చరిత్రలే చాలా అరుదు వద్దంటున్నాను సార్. కదా! 1% కూడా ఉండరు. మీరన్నట్టు. చూడండి, చరిత్రనే వద్దంటున్నాను నేను. చరిత్రలు వెతకాల్సిన అవసరం లేదు. అది సైన్సే అయితే, అది సత్యమే అయితే అది దాన్ని ఇప్పుడు కూడా నిరూపించొచ్చు. చరిత్రకు ప్రతి చరిత్ర 196,00,00,000 సంవత్సరాల నుంచి ఏ చరిత్రలు జరిగినాయో మనకు తెలవదు. గొప్ప గొప్ప చరిత్రలు జరిగినయి కావచ్చు. చరిత్రలు జరిగినాయని ఊహిద్దాము. చరిత్ర జరగలేదు అనుకుందాము. ఈ 196,00,00,000 సంవత్సరాలు ఒక్కడు కూడా ఈ బాటలో నడవలేదు అని కూడా అనుకుందాము. ఇప్పుడు నడిచి ఎందుకు దాన్ని నిజం చేయలేం? ఎందుకు రుజువు చేయలేం? చేస్తాం. చేయగలం. ఇది సత్యమే అయితే దానికి చరిత్ర ఎందుకండి? ప్రత్యక్షం కిం ప్రమాణం. ముంజేతి కంకణానికి అర్థం ఎందుకు? దానికి చరిత్రకు ఆధారాలెందుకు మనకు? అట్లా జరగలేదు గనుక ఇప్పుడు జరగదు అనడానికి ఈ అవకాశం ఎందుకివ్వాలి? సిస్టమ్ సిస్టమ్ అట్లా లేదు కదా సార్. అట్లా సిస్టమును మార్చడం కోసమే గదా! సిస్టాన్ని మార్చడం కోసమే. మనమే ఒక్కలం మారాలని మాట్లాడలేదు. సిస్టమ్ ఇక్కడ వ్యక్తి మారాలి, వ్యవస్థ మారాలి. ఏం వ్యక్తి, జే- ఏం వ్యవస్థ జే- 2 మారాలి. ఏం చేయాలంటారు సార్ ఇప్పుడు? వ్యక్తిగా మారాలి. మొదలైతే వ్యవస్థను మార్చడానికి కావాలంటే కొంతమంది వ్యక్తులైతే మారాలి ఫస్టు. వ్యవస్థ మారాలంటే. కనుక అంటే ఈ వ్యక్తులు మారినంకనే వ్యవస్థను మార్చాలంటే అట్లా కూడా కాదు. వ్యక్తి తాను మారుతూ వ్యవస్థను మార్చడం కోసం కూడా ఆలోచించాలి. వ్యవస్థ ఇట్లా మారుతుంది. 2 రకాలుగా ఆలోచించాలి మనం. షార్ట్ ప్లాన్, లాంగ్ ప్లాన్ 2 ఉంటాయి. వ్యష్టి ఉంటుంది, సమిష్టి ఉంటుంది. మన గురించి ఆలోచించాలి, వ్యక్తిగతం ఆలోచించాలి, సమాజం గురించి కూడా ఆలోచించాలి. తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. దొరకదు అనుకుంటే దొరకదు. ఆగిపోవాలి అంతే. ఎంత టైం దొరుకుతుంది పడుతుంది అంటే అంటారు ఎక్కడో సార్? దొరుకుతుంది. ఏ విధంగా చేస్తే ఎంత టైం పడుతుంది అంటారు మార్పు రావడానికి? మనుషులందరూ గట్టిగా సంకల్పం చేస్తే అరవిందుడు అంటాడు, ఒక 3,000 మంది ఒకేసారి ఈ ప్రపంచం బాగుపడాలి అంటే బాగుపడుతుంది అని అన్నాడు. దాని అర్థం ఏంటంటే కనీసం ఒక్క నిమిషమైనా ఐక్యత అనేది రావాలి మనుషుల లోపల. ఇది మంచే, మంచిని గౌరవిద్దాము అనే భావం వస్తే సరిపోతుంది. తప్పకుండా మారుతుంది. ఓకే. మారకపోవాలి. అందరూ యోగిలు, నరేంద్ర మోడీలు కాలేరు కదా. వాళ్ళు లేరు కాబట్టి ఆ! వాళ్ళ ఇంపార్టెన్స్ చూడండి, వచ్చింది సమాజంలో. ఒకటండి, ఒక వ్యక్తి తాను శక్తిపరుడు కావాలంటే ఆధ్యాత్మిక చింతన చేయాలండి. భౌతిక చింతన ద్వారా శక్తిపరులు కాలేరు. ఒక షార్ట్ కట్ ఉంది. అది ఆధ్యాత్మిక చింతన. భౌతికంగా మనం అభివృద్ధి చెందాలంటే వందలు గాదు, వేలు గాదు, లక్షలు గాదు, కోట్ల సంవత్సరాలు కావచ్చు. కానీ ఆధ్యాత్మిక శక్తిని పొందిన వ్యక్తి
సంవత్సరం గాదు, నెల గాదు, కొన్ని రోజుల్లో గూడా మార్చొచ్చు. అట్లాంటి టెక్నాలజీ ఈరోజు ఉంది. ఒక చైతన్యం రావాలి. ఒక విప్లవం రావాలి. అది తప్పు. అంతా ఆ సాంప్రదాయాలన్నీ పరమ అబద్ధాలు. ఇది నిజం. నిజం గావాలి మనుషులకు. నిజమే సుఖమిస్తుంది. నిజమే రక్షణిస్తుంది అనే భావన రావాలి. నిజమేందో తెలపాలి. ఇక్కడ కూడా ఒక పంతాను, ఒక సాంప్రదాయాన్ని, ఒక వర్గాన్ని బలపరచడం గాదు. సత్యాన్ని బలపరచడం. సత్యాన్నే బలపరచడం. సత్యం ఉంది గదా సార్! కానీ చూసేటోళ్ళు లేరు గదా! అని నా అభిప్రాయం. సత్యము అనేది తెలియక మనిషి చేతగానితనంతోని పట్టుకున్న దాన్ని పట్టుకొని వేలాడతాడు అంతే. సత్యం తెలిసిన రోజు అబద్ధాన్ని వదిలేస్తారు ఎవరైనా. ఓకే సార్. థాంక్ యూ. హోపింగ్ ఫర్ ది బెస్ట్ టు చేంజ్ దిస్ సొసైటీ. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ సార్. గురూజీ అమ్మా! నమస్తే నమస్తే అమ్మా. అది నాకు ఇప్పుడేంటంటే డౌటు. శృతులు ఉన్నాయి గదా గురూజీ! అవి ఆత్మలకు పరమాత్ముడు ఎలా ఇచ్చాడు? అంటే ఆత్మలకి ముందుగా దేహం ఉంటేనే గదా! దేహంలోనే నుంచి జ్ఞానం వస్తుంది. ఆ ఆత్మ జ్ఞానం ఆత్మలకు అంటుకొని వచ్చిందంటారా? కాదు. ఎలా ఇచ్చారు? ఆత్మలకు జ్ఞానం రాదు అలా. ఎవరు చెప్పారు ఆత్మలకొస్తుందని? మొదలు మనుషులు ఎవరైతే అంటే మానవ జాతి పుట్టిన తర్వాత ఆ మానవ జాతి లోపల ఏ మనుషులు పవిత్రులో ఆ మనుషులకు వేద జ్ఞానం అనేది ప్రకటించబడింది. అంటే ఈ రోజు కూడా ఆ రోజు గాదు. ఈ రోజు కూడా మనలో ఆ! ఎంత పవిత్రతొస్తే అంత వేదము అంటే మంత్రాలు, శ్లోకాలు ఇలా అనుకోకండి. వేదం అంటే సత్యజ్ఞానం. సత్యజ్ఞానం లభిస్తూ ఉంటుంది. ఈ రోజు కూడా పవిత్రంగా ఉంటే ఏ సత్యం మనకు అర్థమవుతుంది. పవిత్రత లేనప్పుడు అర్థం గాదు. అలాంటియి మనం ధ్యానం చేసినప్పుడు గాని, సంధ్యావందనం చేసుకున్న తర్వాత గూడా కొన్ని ఆలోచనలొస్తుంటాయి. మనం అంతకుముందు తెలుసుకొనియి గూడా వస్తాయి. హ్మ్. ఆ సృజనాత్మక శక్తొస్తుంది. ఆ ఊహాత్మక శక్తొస్తుంది. అదెక్కడి నుంచొచ్చింది? ఈశ్వరుడిస్తాడు మనకు. మనం ఎంత పవిత్రంగా అవుతే, అంత శుద్ధంగా అవుతే మనకంత జ్ఞానం లభిస్తుంది. ఆ రోజు కూడా వాళ్ళు పుట్టుకతోనే శుద్ధులు. అంటే పూర్వజన్మ ఈ శుద్ధత్వం ఎలా వస్తుందంటే, మనము పూర్వజన్మ లోపల మంచి పనులెక్కువ చేసుకుంటే, మన లోపల మన మనసు నిర్మాణం లోపల సాత్వికత ఎక్కువవుతుంది. మనము చెడు ఎక్కువ చేసుకుంటే తామసికం, రాజసికం ఎక్కువుంటాయి. తామసికం, రాజసికం ఎక్కువున్నప్పుడు జ్ఞానం తక్కువగా ఉంటుంది. జ్ఞానం ఎక్కువ ఉండాలంటే పూర్వజన్మ లోపల పుణ్యాలు చేసుకున్నప్పుడు మన లోపల సాత్విక లక్షణాలు ఎక్కువుంటాయి. ఆ సాత్విక లక్షణాలు ఉన్నవాళ్ళు కొన్ని విషయాలతోనే ఎంతో జ్ఞానాన్ని తెలుసుకోగలరు. అలాంటి సామర్థ్యం ఉన్నవాళ్ళు అప్పుడు నలుగురు ఆ మనుషుల లోపల ఎవరైతే ఈ పవిత్రత ఎక్కువ ఉండాలి. పవిత్రత ఎక్కువ ఉండాలంటే సాత్వికత ఎక్కువ ఉన్నవాళ్ళు. సాత్వికత ఎక్కువ ఉన్నవాళ్ళంటే పూర్వజన్మలో ఎక్కువ పుణ్యం చేసుకున్నవాళ్ళు. వాళ్ళను సెలెక్ట్ చేసి ఎట్లయితే క్లాస్ లోపల ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ర్యాంక్ ఇస్తామో అదే విధంగా అప్పుడు పుట్టిన ఆ భూమి మీద ఆ క్లాస్ లోపల ఎవరు ఫస్ట్, ఎవరు సెకండ్, ఎవరు థర్డ్, ఎవరు ఫోర్త్ దేంట్లో పవిత్రత లోపల అనే ఆధారంగా ఈశ్వరుడు 4 వేదాలను ప్రకటించాడు. వాళ్ళ హృదయాల లోపల సంపూర్ణ జ్ఞానాన్ని వాళ్ళకిచ్చాడు అంతే. ఓకే. ఆ విధంగా అయితే 4 వేదాలు ఒకేసారి ఇచ్చారంటారా? లేకపోతే ఒక వేదం తర్వాత ఒక వేదం, ఒక ఒక వేదం వేదం ఒక్కరికి ఇవ్వలేదు కదా! నలుగురికి ఇచ్చాడు. అవును. నలుగురికిచ్చిన నలుగురు ఒకే కాలంలో పుట్టిన, ఒకే యుగంలో పుట్టిన వాళ్ళా? లేకపోతే ఒకే వేరు యుగము, వేరు ఒకే కాలం అని ఒకే యుగం? కాదమ్మా. మొట్టమొదటి మానవుల లోపల నలుగురు. ఫస్ట్ ఆ! పుట్టిన నలుగురు. ఫస్ట్ దాదాపు ఒకటే సృష్టిని సమయం. ఎంతమందిని పుట్టించారు గురూజీ అంటే? హ్మ్. అసలు సృష్టి ఫస్ట్ ఏం పుట్టింది? మనిషి కాకుండా ముందు ప్రకృతి పుట్టుండాలి కదా! అవును. మొదలు మహాతత్వం ఏర్పడుతుంది. మహాతత్వం తర్వాత ఏర్పడేది అహంకారం ఏర్పడుతుంది. ఇవన్నీ పదార్థాలు. అహంకారం నుంచి హ్మ్. తన్మాత్రలు ఏర్పడతాయి. తన్మాత్రల నుంచి పంచభూతాలు ఏర్పడతాయి. ఆ హ్మ్. పంచభూతాల నుంచి ఈ పంచభూతాలన్నీ పరమాణువులుగా ఏర్పడతాయి. అన్ని పరమాణువులు ఏర్పడతాయి. ఆ పరమాణువులన్నీ కూడా మళ్ళీ ఈ నక్షత్రాలుగా అంటే సూర్యులుగా, చంద్రుడుగా, హ్మ్. భూమి అంటే గ్రహాలుగా ఏర్పడతాయి. ఏర్పడిన తర్వాత ఈ భ్రమణము, పరిభ్రమణం ఇవి జరిగిన తర్వాత అంటే హ్మ్. వాతావరణము ఏర్పడతది. వాతావరణం ఏర్పడ్డ తర్వాత భూమి లోపలనే ఈ హ్మ్. మొట్టమొదలు జీవ పదార్థం ఏర్పడుతుంది. జీవ పదార్థం ఎలా ఏర్పడుతుందంటే ఆకాశము, వాయువు కలిసి వాతం ఏర్పడుతుంది. అగ్ని పిత్తంగా మారుతుంది. తర్వాత కఫము, జలము కలిసి
సారీ, జలము, పృథ్వీ కలిసి కఫంగా మారుతాయి. ఇలా 3 హ్మ్. పదార్థాలు కలిసి జీవ పదార్థం ఏర్పడుతుంది. ఆ జీవ పదార్థములో చేరిన ఆత్మ సంస్కారాలకు అనుకూలంగా బీజ కణాలు ఏర్పడతాయి. అంటే ఇది మనిషి బీజము, ఇది అశ్వబీజము, ఇది గోబీజము, ఇది హస్తి బీజం అని బీజాలు ఏర్పడతాయి. అదేవిధంగా వృక్ష బీజాలు ఏర్పడతాయి. అన్ని బీజాలు ఏర్పడతాయి ఫస్ట్. బీజాలు ఏర్పడిన తర్వాత అదే భూమి ఒక పోషణ చేసి ఒక ప్రక్రియ ద్వారా వాటినన్నిటిని కూడా దేహాలుగా మార్చి భూమి మీదకి పుట్టే విధంగా ప్రోత్సహిస్తుంది. మనుషులు మాత్రము అంటే అన్నీ ఈ రకరకాల వృక్షాలు, రకరకాల జంతువులు, క్రిములు, కీటకాలు అన్నీ పుట్టిన తర్వాత మనిషి పుడతాడు. ఎందుకంటే జీవ వైవిధ్యం పుట్టినంక చివరిగా పుట్టిన వ్యక్తి మనిషి. మనిషి యవ్వనంలోనే బయటకొస్తాడు. యవ్వన స్థితిలో బయటకొచ్చినప్పుడు వీళ్ళకి జ్ఞానం కావాలి కనుక ఆ యవ్వన స్థితిలో వచ్చిన మనుషుల లోపల ఎవరు అర్హులో అంటే పవిత్రంగా ఉన్న వాళ్ళెవరో వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ర్యాంక్ తీసేసి ఈశ్వరుడు ఆ విధంగానే ఋగ్వేదం, యజుర్వేదం, సామాథర్వ వేదాలను ఇచ్చాడు. ఎవరి లోపలైతే ఈ వేదాలు ప్రకటించబడ్డాయో ఋగ్వేదం ప్రకటించబడ్డ ఋషి పేరు అగ్ని అని, యజుర్వేదానికి వాయువు అని, ఇక సామవేదానికి ఆదిత్యుడని, ఆదిత్య. తర్వాత అంగీరసుడని అట్లా పేర్లొచ్చాయి. ఇది అవును గురుజీ. మరి యవ్వన స్థితిలో ఎలా అసలు పుట్టడం సాధ్యం? యవ్వన స్థితిలో పుట్టడం అంటే మనిషి భూమి నుంచి బయటికి రావడమే. ఒకేసారి ఆకారం అంత పెద్ద ఆకారం ఎలా? అంటే భూమి నుంచి అంటే బీజరూపం భూమిలో అంటే చిన్న కణువు, అణువులంటే ఓకే గురూజీ. ఒక ఒక భూమి లోపల అట్లాంటి ప్రక్రియ జరిగి భూమి ఒక లోయ లోపల ఏర్పడ్డదనేది ఉంటది. ఇప్పుడు టిబెట్ హ్మ్. ప్రాంతంలోనే మనిషి ఫస్ట్ ఉత్పత్తి అయ్యాడనేది ఒకటుంది. టిబెట్. హ్మ్. త్రివిష్టం అంటారు దాన్ని. హ్మ్. మన సాహిత్యం లోపల త్రివిష్టం అంటారు. త్రివిష్టం లోపలనే మనుషులు మొదలు పుట్టారని. అంటే భూమి కేంద్రం లోపల మొదలు పుడతారు. అంటే అక్కడి నుంచే హ్మ్. అదొక లోయ ఉందో, ఎలా ఉందో సంథింగ్ ఇదైతే ప్రాసెస్. దానిలో ఇంకా పర్టిక్యులర్‌గా ఇలా జరిగిందని చెప్పడానికి ఇంకా మనము దాన్ని పరిశోధించాలి, ఓకే. ఆలోచించాలి, సాధన చేయాలి. నాకు తెలిసిన పరిజ్ఞానంతో చెప్తున్న విషయం ఇది. అలా సరే గురూజీ, బయటకొచ్చారు. మరి ఒక డౌట్ ఉంది. ఇప్పుడు ఈ హ్మ్. 4 యుగాలున్నాయి కదా! ఈ హ్మ్. యుగాలు ఈ కాలాలే ఎందుకుండాలి? మొదటి యుగమేమో ఎక్కువ, తర్వాత యుగం దానిలో ఇంకా సగము, దానిలో మళ్ళీ మూడో యుగం. అంటే ఇప్పుడు కలియుగం ఇంత తక్కువ ఉందంటే, హ్మ్. మొదటి యుగంలో మనుషులు కూడా ఎక్కువ కాలము జీవన విధానం అంటే ఎక్కువ సంవత్సరాలు, జీవించారు. జీవించారు. హైటు, లావు అవన్నీ నిజమేనా గురూజీ? కొంతవరకు నిజమే. ఎట్లా అంటే అప్పుడు ఎప్పుడైనా గాని వాళ్ళకి అంత పొడగింపు జీవన విధానం ఉంది కాబట్టి, వాళ్ళు 4 వేదాలు చదువుకోగలరు. ఇప్పుడు మళ్ళీ కలియుగంలో 100 సంవత్సరాలే బ్రతుకుతారు ఆ! కాబట్టి, అంత నాలెడ్జి లేదు అవునవును. కాబట్టి, మరి అవును. మనుషులు ఏం చేయాలి గురూజీ? నాలెడ్జి అందుకోసమే ఎలా సంపాదించుకోవాలి? అందుకే గురు పరంపరలో. మొదటి యుగంలో పుట్టిన వాళ్ళు వేదాన్ని, మంత్రాన్ని చదివినా గాని దాని అర్థాన్ని చేసుకునేది. అందుకోసమే తర్వాతేంటి, ఈ వేద జ్ఞానము వీళ్ళకు అర్థం కావట్లేదు కనుకనే ఋషులు దాన్ని ఇంకొంచెం సరళం చేశారు. ఇంకా ఈ కలియుగం వచ్చేసరికి ఇంకా అర్థం కావట్లేదు గనుక ఆ ఋషి గ్రంథాలను కూడా సరళీకృతం చేయడం కోసము గురువులు, ఆచార్యులు పనిచేస్తున్నారు. అలా హ్మ్. మనిషి యొక్క స్తోమత తగ్గిపోయింది గనుకనే స్మృతులొచ్చాయి. శృతులను డైరెక్ట్ అర్థం చేసుకోలేరు కనుకనే స్మృతులొచ్చాయి. హ్మ్. అదే కారణం. అదే. అదే అనుకుంటున్నాను గురూజీ నేను గూడా. అయితే ఏకీభవిస్తున్నాను. సరే మరి గురూజీ, ఇప్పుడు ఇదంతా అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చే ఈ డెవలప్‌మెంట్‌లో హ్మ్. ఇప్పుడేదైతే ఉందో ఎలక్ట్రిక్కు మరి ఈ టెక్నాలజీ ఈ హ్మ్. డెవలప్‌మెంట్ వల్ల అన్నీ కలుషితమై, నాశనం అయిపోయి హ్మ్. మనిషి జీవనం అసలు జీవుల యొక్క మనుగడే నాశనం అయిపోతుంది గదా! ఇంత హ్మ్. టెక్నాలజీ లేకుండా ఇప్పుడు ఒక కూర్మ గ్రామంలో ఇస్కాన్ వాళ్ళు పెట్టారు. కేవలం ఇది అసలు ఏ ఎలక్ట్రిక్ లేకుండా ఉదయం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు పనులు చేసుకోవడం. వ్యవసాయం, తిండి, బట్ట, గృహ నిర్మాణాలు చేసుకుంటూ వాటి లోపల ఈ వర్ణాశ్రమంలాగా పెట్టుకొని వాళ్ళు ఇంకా దేవుడిని గూడా స్మరించుకుంటూ భగవద్గీత, స్వాధ్యాయం, కొంతేమో ప్రవచనాలు ఇవి చెప్పుకుంటూ ఉన్నారు. అదే జీవన విధానాన్ని ఇప్పుడు మనందరం గూడా సాగిస్తే సరిపోతుందా? లేకపోతే ఇప్పటిదాకా సంపాదించిన టెక్నాలజీ కావాలి, మరి జ్ఞానం అందరికీ కావాలి. అంటే వేరే దేశాలకు గూడా వెళ్ళాలి కాబట్టి సౌకర్యాలు కావాలి, విమానాలు కావాలి, బస్సులు కావాలి, నౌకలు కావాలి, అన్నీ కావాలి అంటారా? ఎక్కడ ఉన్న వాళ్ళకి అక్కడే ఉండి వాళ్ళకి జ్ఞానం సంపాదించుకోవడానికి సత్యంగా ఉంటే మరి పరమాత్ముడు ఇస్తాడు కదా గురూజీ ఇప్పటికి గూడా. ఇప్పుడు గూడా ఇస్తాడు.
అయితే వేదంలో 2 రకాల విద్య ఉందమ్మా. పరవిద్య, అపరవిద్య అని. పరవిద్య అంటే పరమాత్మ గురించి, ఆత్మ గురించి, ఇంకా ఈ తత్వాల గురించి తెలుసుకునే విద్య, తెలిపే విద్య. ఇంకో విద్య ఏముందంటే అపరవిద్య. అపరవిద్య అంటే భూతాత్మకమైన విద్య. అంటే భూతాల ద్వారా ఎట్లాంటి వస్తువులను తయారు చేసుకోవచ్చు మనం. ఎలక్ట్రిసిటీ అనుకోండి, తర్వాత ఇంకే కంప్యూటర్ నాలెడ్జ్ కావచ్చు, ఇంకా రోదసికి సంబంధించిన ఇది కావచ్చు. ఇవన్నీ స్పేస్ నాలెడ్జ్ ఇవన్నీ కూడా అవసరమే ఉన్నాయి కూడా. కానీ మన వాళ్ళు మోతాదుని మించిపోయారు. మోతాదంటే దాని గురించి ఎక్కువ ప్రాధాన్యత. అపర విద్యలను సమానంగా చూసేది ఆ కాలం లోపల. అంటే అపర విద్య గురించి ఎంత ఆలోచించేదో పరవిద్య గురించి కూడా అంతే ఆలోచించేది. ఇప్పుడు పరవిద్య గురించి ఆలోచించడం జీరో అయిపోయింది. అపర విద్య గురించి ఆలోచించడం వల్ల అనర్థాలకు కారణమైంది. అంటే మనము ఈ జ్ఞానం కూడా వేదంలో ఉంది. అంటే మనుషులు ఫాస్ట్‌గా వెళ్ళడం కోసము, ఒక దేశం నుంచి ఒక దేశం వెళ్ళడం కోసము, తర్వాత ఫాస్ట్‌గా విషయాలను తెలుసుకోవడం కోసము, ఫాస్ట్‌గా దృశ్యాలను చూడడం కోసము, శబ్దాలను వినడం కోసము ఈ జ్ఞానం కూడా దానిలో ఉంది వేదంలో. కానీ వాళ్ళు ఈ జ్ఞానాన్ని ఎలా వాడుకున్నారంటే లీస్ట్‌గా వాడుకున్నారు. అవసరం లేదులే ఇంత అవసరమా అని ఏదో కొంత అవసరాన్ని బట్టి వాడుకున్నారు గానీ, దాన్నే ప్రధానంగా పెట్టుకోలేదు. కానీ వాళ్ళకి ప్రధానంగా పరవిద్య గురించి ఉండేది. అంటే ఆధ్యాత్మిక విషయాల గురించే ఎక్కువ సమయాన్ని కేటాయించేది. దాని గురించి ఎక్కువ రిసర్చ్ చేసేది. ఈ అపర విద్య, భౌతిక విద్య, భూతాల ద్వారా నిర్మించబడ్డ వస్తువుల గురించి ఎక్కువ ఆలోచించేది కాదు. కారణం ఏంటంటే, ఈ భూతాల ద్వారా తయారయ్యే ఏ పదార్థమైనా గానీ ఎక్కువ సమయాన్ని తీసుకుంటుంది. తక్కువ లాభాన్నిస్తుంది. కనుక మనకు ఆయువుని పెంచే విద్య గావాలి. అమరత్వాన్నిచ్చే విద్య గావాలని వాళ్ళు ఆ రీతిలోనే, ఆ పద్ధతిలోనే ఆ విద్య కోసం ఎక్కువ ప్రయత్నం జేశారు. కనుక ఇప్పుడేమైందంటే, పరవిద్య గురించి కాకుండా అపర విద్య గురించి ఆలోచించడం ద్వారా అతిగా కావడం వల్ల అనర్థానికి దారితీసింది. దానివల్ల ఏమి ఇంకా అనర్థాలొస్తున్నాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఏమున్నాయని ఆలోచించకుండా మనుషులు అటే స్పీడ్‌గా వెళ్ళిపోతున్నారు. దూసుకెళ్తున్నారు. దానివల్ల మనకు నష్టాలు జరుగుతున్నాయి. దాన్ని లిమిట్‌గా మనం వాడుకోవచ్చు. అస్సలే వాడుకోకూడదు. భౌతికంగా అసలే డెవలప్ కాకూడదనేది ఏమీ లేదు. కానీ మన వాతావరణాన్ని కాలుష్యం చేయకుండా, ఇతర జీవులను కూడా జీవ వైవిధ్యంలో కూడా తేడా రాకుండా మనం వాటిని ఉపయోగించుకోవడము మన పరవిద్యకు అంటే మన ఆధ్యాత్మిక చింతనకు భంగం కలిగించకుండా దాన్ని వాడుకోవచ్చు. ఆ లిమిట్ అనేది ఉండాలి. ఆ రేషియో ఏంటిది? ఆ నిష్పత్తి ఏంటిది? ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకోవచ్చు. వాడుకోవడంలో తప్పు లేదు. కానీ దాన్ని మించినప్పుడే ఈ అనర్థాలు వస్తున్నాయి. దానికి కారణమైంది. అలా. హ్మ్. ఇప్పుడు ఈ పరవిద్య ఏవైతే ఉందో, అపర విద్య వీటి గురించి ఇవన్నీ గూడా వేదాల గురించే మనకి పెట్టాలి కదా గురూజీ పాఠశాలల్లో. పాఠశాలలో ఈ ఏ విషయాలను పెట్టాలి కానీ, ఈ విషయాలను సరళీకృతం చేసి పెట్టాలి. వేద మంత్రాలను పెడితే సమాజంలో ఒరిగేదేమీ లేదు. వట్టి ఆ! శాస్త్రాలను తీసుకెళ్ళి అట్లనే చెబితే ఒరిగేదేమీ లేదు. ఇప్పుడు మహర్షి దయానందుడు అన్నట్టు ప్రీతిపూర్వకంగా అంటే ప్రీతిపూర్వకంగా అంటే మనం ఏదైనా ఒక పద్ధతి పెడితే దాని మీద మనకి ఇష్టం కలగాలి. అది ఎలా ఉండాలంటే ధర్మానుసారంగా ఉండాలి. ఇష్టం అంటే ఏది పడితే దాన్ని ఇష్టం కాదు. అంటే ఎంజాయ్ చేయాలని చెప్పిండు ఫస్టు దయానందుడు. ప్రీతి అంటే ఏందంటే ఇష్టము, సుఖము, ఆనందము, ఎంజాయ్‌మెంట్ ఉండాలి. మనం చేసే పని లోపల. కానీ అది ధర్మం ప్రకారం ఉండాలి. ఆ తర్వాత యథాయోగ్యంగా ఉండాలి. యథాయోగ్యంగా అంటే అది మనం చెప్పేది అర్థం కావాలి. వాళ్ళకి నిజంగా సుఖాన్నివ్వాలి. ఆ రీతిలో చెప్పాలి. సరళీకృతం చేసి చెప్పాలి. విద్యను పెట్టడము యాజ్ ఇట్ ఈజ్ భగవద్గీతను తీసుకొచ్చి, మనుస్మృతి తీసుకొచ్చి పెడితే అక్కడ లాభం లేదు. అంతే కాకుండా వాటిని సరళీకృతం చేసి చెప్పే వాళ్ళకి కూడా సత్యజ్ఞానం ఉండాలి. సమాధి ప్రజ్ఞ ఉండాలి. పవిత్రత ఉండాలి. ఉన్నప్పుడు దాని యొక్క యథార్థ అర్థాన్ని చెప్పగలరు. లేకపోతే విద్యార్థులకు కూడా ఏం అర్థం కాదు. మళ్ళా అనర్థాలకే దారితీస్తది. కనుక మనము ఇంకా కృషి చేయాలి. ఇప్పుడు డైరెక్ట్ తీసుకొచ్చి పెట్టేటట్టు విద్య లేదు. చెప్పేతందుకు ఆచార్యులు లేరు. మనం ఇంకా గూడా ఇట్లాంటి సత్సంగాల ద్వారా, యూట్యూబ్‌ల ద్వారా మనం సమాజం లోపల కొంత కనువిప్పు కలిగించాలి. కనువిప్పు కలిగిస్తుంటే విద్యలను సరళీకృతం చేసేవాళ్ళు, విద్యలను సరళంగా చెప్పేవాళ్ళు గూడా మనకు లభిస్తారు. ఎందుకంటే విద్యను పెట్టగానే లాభం లేదు. విద్య యొక్క సరళీకృతం గావాలి. పుస్తకాలు సరళీకృతం గావాలి. తర్వాత దాన్ని చెప్పేవాళ్ళు గూడా గావాలి మళ్ళీ అంత చక్కగా. లేకుంటే మనం పెట్టి కూడా లాభం లేదు. ఫెయిల్ అయితది విధానం. అవును గురూజీ. మీరు మాత్రం చాలా చక్కగా చెప్తున్నారు గురూజీ. నా డౌట్‌లన్నిటిని అన్ క్లియర్‌గా అంతా చేసి ఈశ్వరుని చాలా దయ.
నేనందరూ అయితే ఇంకోటి గురూజీ, అంటే ఇది నెగెటివ్ అనుకోండి. అయినా నాకనిపిస్తుంది అడగాలని. హ్మ్. ఇప్పుడు ఈశ్వరుడు అసలు ఆత్మలకి దేహం అయితే ఏదైతే ఉందో అది ఇవ్వకపోతే, ఆత్మలే అని కాదు, ఈ సృష్టిని అసలు నిర్మించకపోతే ఏమై ఉండిద్ది? ఏమైయుండేది? అంతా ప్రళయ స్థితే ఉండేది. ఈ హ్మ్. సత్వరజతమ కణాలు అవ్యక్తంగా పడి ఉండేటియి. ఈ జీవులన్నీ కూడా మూర్ఛావస్థలో పడి ఉండేటియి. ఏమీ జరిగేది గాదు. అంతే. అంటే ఈ జగత్తు మొత్తం తన గర్భంలోనే ఉంది అని అంటున్నారు. ఇక్కడ అవును. గర్భం అంటే ఒక ఆకారం రౌండ్‌గా తీసుకోవాలా? మనం తీసుకోకూడదా? అంటే మొత్తం సృష్టి ఒకే గర్భంలో ఉంటే, ఆ ఆకారం ఆ రౌండ్ ఏదైతే ఉందో, అది ఎక్కడ ఉంది? ఆకాశంలోనే ఉందా? అంటే దానికి దాన్ని అసలు ఇంకొక ప్లేస్‌లో ఉంటేనే గదా! అది గూడా ఉండగలిగేది. మరి ఆ ప్లేస్‌ని అవును. ఏమంటారు? నిత్యం పరిమండలం అనే ఒక సూత్రం ఉందమ్మా. నిత్యమైన పదార్థాలన్నీ పరిమండలం అంటే గుండ్రగానే ఉంటాయి. హ్మ్. గుండ్రము అంటే దానికి ఒక హద్దు లేని గుండ్రం. గుండ్రమే అంతే. ఆ గుండ్రము అంటే అక్కడికెళ్తే రౌండ్‌గా తిరుగుతూనే ఉంటాం. అంతు లేనిదని అర్థం. ఇక్కడ ఈశ్వరుడు ఈశ్వరుని గర్భం లోపలనే పదార్థాలున్నాయి. పదార్థం నుంచి ఆకాశం ఏర్పడ్డది. ఆకాశంలోనే మళ్ళీ ఈ గ్రహాలు, నక్షత్రాలు, ఉపగ్రహాలున్నాయి. ఇది నిజం. అయితే ఈశ్వరుడెక్కడున్నాడు అంటే, ఈశ్వరుని పేరే ని ఈశ్వరునికొక పేరుంది స్వయంభువు అని. స్వయంభువు అంటే ఏ ఆధారం లేకుండా తానే అందరికి ఆధారమైన తత్వాన్ని స్వయంభువు అంటారు. అంటే తనలోనే ఇవన్నీ ఉన్నాయి. అతడు దేనిలో హ్మ్. ఉన్నాడు అంటే, అతడు స్వయంభువు గాదిక. అతడు సృష్టికర్త కాలేడు. అతడు ఈశ్వరుడు కాలేడు. అతని గురించి మాట్లాడవలసిన అవసరం కూడా లేదు. హ్మ్. స్వయంభువు అంటే అతడు సృష్టికర్త కాలేడా? అంటే? స్వయంభువు కాలేనివాడు సృష్టికర్త కాలేడు గదా! స్వయంభువు అంటే తాను ఇంకో దాని మీద ఆహా! ఆధారపడి ఉంటే అది ఇంకొక నిర్మాణం అయి ఆహా! ఉంటది గదా! అవునవునవును. హ్మ్. అట్లా. స్వయంభూ కాబట్టి సృష్టికర్త అయ్యాడు. స్వయంభూ సృష్టి కాకుంటే సృష్టికర్త కాలేడు. కాలేడు. ఆ! ఓకే. 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 ఇంకా అయితే ఎవరికైనా ఈ ఇ చెప్పండి. ఇప్పుడు మనం ఈ సమాజం బాగుపడడానికి కోసం ఏం చేయాలో మీరు ఒక ప్రణాళిక పెట్టండి గురూజీ. అందుకోసం మేమందరం ప్రయత్నం తప్పకుండా. చేస్తాం. ఇప్పుడు ఇవన్నీ ట్రయల్స్ అమ్మా. ప్రణాళిక ఇస్తాను. ప్రణాళిక నేనిస్తానా? ఇంకా గొప్పవాళ్ళున్నారు. వాళ్ళందరి ఆధారంగా ఒక ప్రణాళిక తయారు చేస్తా. అంటే విద్వాంసులు అందరూ ఇదే పంథాలో ఉన్నారని నేను నమ్మను. విద్వాంసుల్లో కూడా విశిష్టమైన వ్యక్తులున్నారు. అంటే సత్యాన్ని మాత్రమే ప్రచారం చేయాలనుకునే వ్యక్తులున్నారు. వాళ్ళను నేను సంప్రదించి ఒక మంచి ప్రణాళిక తయారు చేస్తాను. ప్రపంచం గురించి ఆలోచించి, సత్యం గురించి ఆలోచించే వ్యక్తులను నేను కలిసి వాళ్ళ ద్వారా నేను తయారు చేస్తాను మంచి ప్రణాళిక. సమాజానికి ఒక విద్యా విధానం గాని, ఒక అనుసరణీయ విధానం గాని తప్పకుండా రూపొందించే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతానికి ఇవన్నీ ట్రయల్స్ అమ్మా. మనం యూట్యూబ్ చేస్తున్నాము. సత్సంగాలు పెడుతున్నాము. దీని ద్వారా కొంత కనువిప్పు రాని ఇదొకటుందా? ఒక సత్య మార్గం అనేది ఒకటుందా? సత్యములో ఇవి ఉంటాయా? ఇవి సత్యమా? అనే ఆలోచన రాని మనుషులకు. అందుకోసము మనం ఉధృతంగా ప్రయాణం చేయాలి. ప్రయత్నము చేయాలి. అలాగే. అలాగే మనం గురూజీ. నేను నా ప్రయత్నం చేస్తాను ఎలాగైనా. మనం ఎంత నా త మనం ఎంత దృఢంగా అయితే మన సిద్ధాంతము, మన విధానం గూడా అంత దృఢంగానే బయటికెళ్ళిపోతుంటది. అంటే మనం బయటికెళ్ళాలంటే మనం అంత లోతుకెళ్ళాలి. మనం ఎంత లోతుకెళ్తుంటే మనం అంత వ్యాప్తి చెందుతూ ఉంటాం సమాజం లోపల. లోతుగా అట్లయితే. వెళ్ళడం అంటే ఆధ్యాత్మికంగా మనం ఎంత ప్రయాణం చేస్తే భౌతికంగా అంత వ్యాప్తం అవుతుంటాం. గనక మన లోపల ఉన్నదేంటిది? మనం చేయగలిగేదేంటిది? మనం లోపలికి వెళ్ళగలం గదా! లోపలికి వెళ్ళే వెళ్ళగలను. ప్రయత్నం అంటే ఆధ్యాత్మిక చింతన చేయాలి బాగా. లోతుగా వెళ్ళాలి. అప్పుడు తప్పకుండా భౌతికంగా మార్పొస్తూ ఉంటుంది. ఓం నమస్తే. ధన్యవాదాలు గురూజీ. నమస్తే. ఇంకొక విషయం చెప్తాను నేను. ప్రతి సమస్య వెనుక 3 కారణాలుంటాయి. అందరూ గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక సమస్యొచ్చిందంటే కొంచెము ధర్మం గురించి చదివేవాళ్ళు, ఆధ్యాత్మిక చింతన ఉన్నవాళ్ళు ఏమంటారంటే నా పాపం అనుకుంటారు. కానీ ఒక సమస్యకు పాపమే కారణం గాదు. లోపము కారణం గావచ్చు. లోపం అంటే ఏందంటే అజ్ఞానము, తెలివి తక్కువతనం. అంటే ఒక సమస్యొచ్చిందంటే మన పాపం వల్లనే వచ్చిందని అనుకోవడానికి లేదు. లోపం వల్ల గూడా రావచ్చు. అంటే తెలివి తక్కువతనం వల్ల గూడా వస్తుంది ఒక సమస్య. అంతే కాకుండా ద్రోహం వల్ల గూడా వస్తుంది. అంటే మన దగ్గర లోపం లేదు.
పాపము లేదు. ద్రోహం అంటే ఇతరులు యొక్క ద్రోహ బుద్ధి వల్ల వస్తుంది మనకు సమస్య. ఒక్కొక్కసారి ఇందులో 3 గూడా ఉండవచ్చు. మన పాపం గూడా ఉండొచ్చు, మన లోపం గూడా ఉండొచ్చు, ఇతరుల ద్రోహం గూడా ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో కేవలం ఇతరుల ద్రోహం వల్లనే సమస్య రావచ్చు. కొన్ని సందర్భాల లోపల మన లోపం వల్ల ఇతరులు ద్రోహం చేయలేదు, మన పాపం కూడా చేయలేదు. లోపం ఏంటంటే అజ్ఞానం వల్ల కూడా సమస్యలొస్తాయి. అజాగ్రత్తగా రోడ్డు మీదకెళ్ళి నడుస్తూ ఉంటే యాక్సిడెంట్ కావచ్చు. అది మన లోపం. అదేవిధంగా ద్రోహం ఏంటంటే మనం కరెక్ట్ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నాం. కానీ వాడు ట్రాఫిక్ రూల్స్ పాటించని వాడొచ్చి మనకు యాక్సిడెంట్ చేయొచ్చు. అది ద్రోహం. ఇక పాపము అంటే ఏందంటే మన కర్మ ఫలంగా గూడా మనం తెలివితక్కువ వాళ్ళగొట్టడము, లేపోతే నడవలేని స్థితో, వినలేని స్థితో, చూడలేని స్థితి వల్ల గూడా యాక్సిడెంట్లు కావచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను నేను దీన్ని. అంటే మన సమస్య, మన దుఃఖానికి ఈ 3 కారణాలుండొచ్చు. మూడిట్లో ఏవైనా 2 ఉండొచ్చు. ఏదైనా ఒకటి ఉండొచ్చు. లేదా ఒకటి ఎక్కువ ఉండొచ్చు. ఒకటి తక్కువ ఉండొచ్చు. ఈ ఈ వీటి యొక్క రేషియో మారుతూ ఉంటుంది. అంటే మన దుఃఖానికి ఈ 3 కారణాలుంటాయి దాని వెనక. అంటే ద్రోహము, లోపము, పాపము. కనుక ప్రతిదానికి నా పాపము, నా కర్మ అని గూడా అనుకోవడానికి లేదు. అంటే కేవలం కర్మకే వదిలేయొద్దు. అంటే కర్మలో ఉన్నట్టు జరుగుతది అనుకోకూడదు. లోపం అంటే జ్ఞానాన్ని పెంచుకోవాలి మనం. లోపం లేకుండా చూసుకోవాలి. తర్వాత ద్రోహము అంటే సమాజాన్ని బాగు జేయాలి. ఇతరుల వల్ల ఇతరులు నష్టపోకుండా, మనం నష్టపోకుండా సమాజం లోపల ధర్మ ప్రచారం చేయాలి. ధర్మ ప్రచారం చేస్తలేరా వీళ్ళంతున్నారు గదా! అంటే కాదు. సత్య ప్రచారం చేయాలి. నేను ధర్మం అనే పదాన్ని వాడడానికి కూడా భయపడుతున్నాను. ఎందుకంటే ధర్మం పేరు మీద అసత్యాలు చెప్తున్నారు గనుక. కనుక సత్య ప్రచారం చేసేవాళ్ళుండాలి. సత్య ప్రచారం చేసి మనుషులను ఈ జగత్తు అనేది ఒక రోడ్డు లాంటిది. మన జీవితం అనేది ప్రయాణం లాంటిది. ట్రాఫిక్ రూల్స్ అంటే ధర్మం. అంటే మనము మన లక్ష్యాన్ని చేరుకోవాలి. దానికోసమే రోడ్డెక్కాం. కానీ ఆ రోడ్డెక్కినప్పుడు మన లక్ష్యాన్ని మనం చేరుకోవాలంటే మన లోపల లోపం ఉండకూడదు. మన లోపల ద్రోహం ఉండకూడదు. మన లోపల పాపం ఉండకూడదు. అప్పుడే మన ప్రయాణము సక్రమంగా జరుగుతుంది. ఇతరుల ప్రయాణానికి మనము ఇబ్బంది చేయలేము. అంతేకాకుండా వాళ్లకు కొంత సాయం చేసిన వాళ్ళం అవుతాం. కనుక మనము ధర్మ మార్గంలో నడవాలి. ధర్మ మార్గంలో సమాజాన్ని నడిపించడం చాలా ముఖ్యం. ఇదే మనందరి లక్ష్యం కావాలి. ఎప్పుడు కూడా నిరాశ, నిస్పృహ అనేది ఉండకూడదు. ఇది జరుగుతదా? జరగదా? అనేది మనకు తెలియదు. తెలియనప్పుడు జరగదని ఎందుకు అనుకుందాం? జరుగుతుంది అనుకుందాం. జరుగుతుంది అంటే ఏం జరుగుతుంది? జరగదు అంటే ఏం జరుగుతుంది? జరగదు అంటే మనం ఏం చేయలేము. జరుగుతుంది అంటే మనం ఏదో చేసే ప్రయత్నం చేస్తాము. మనకు ఉత్సాహం వస్తుంది, ధైర్యం వస్తుంది, విశ్వాసం వస్తుంది, పురుషార్థం వస్తుంది. ఏదో ఒకటి చేస్తాం. కనుక మనం జరుగుతుందనే ముందుకెళ్దాము. మన నుంచి ప్రయత్నం చేద్దాం. మన నుంచి ప్రయత్నంలో ముఖ్యమైనది ఆధ్యాత్మిక చింతన. ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం. ఇవి రెండే ముఖ్యమైనవి. ఈ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలన్నా, ఆధ్యాత్మిక చింతన చేయాలన్నా ఈ రెండిటికి జ్ఞానమే కావాలి. కనుక జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేయాలి. ఆ జ్ఞానాన్ని పొందడం కోసం తపస్సు, స్వాధ్యాయనం, ఈశ్వర ప్రణిధానం. అంటే మనము కష్టపడాలి, ధర్మ మార్గంలో ఉండాలి, ధర్మం కోసం కష్టపడాలి, ద్వంద్వాలను సహించాలి, పాపము నశించడం కోసం ప్రయత్నం చేయాలి. తర్వాత మంచి పుస్తకాలు వినడము, చదవడం, జ్ఞానాన్ని పెంచుకోవడం చేస్తుండాలి. వీడియోలు చూస్తూ ఉండండి. సత్యవాదిలో 800 చిల్లర వీడియోలున్నాయి. చూడండి. అదన్నీ చూసి మీరు ఒక దగ్గర జమ చేస్తే వేదం యొక్క సారం వస్తుంది అందులో. వేదం ఏం చెప్తుంది, ఋషులు ఏం చెప్తుండ్రో అవే చెప్పాను. ఆ విషయాలను కొద్దిగా సరళీకృతం చేయడానికి, సామాన్యులకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి నా ప్రయత్నం చేశాను. అది ఎంతవరకు అర్థమైంది, ఎంతవరకు సామాన్యులకు చేరుతుందనేది నాకు తెలియదు. కానీ నా ప్రయత్నం అయితే చేశాను నేను. మీరు సత్యవాది ఛానల్‌ని ఎక్కువ మంది చూడడం కోసం ప్రోత్సహించండి. అందులో ఉన్నది శృతుల, స్మృతుల సారమే. అది సామాన్య భాష లోపల, ఇప్పుడు జరిగే లోక భాష లోపల చెప్పడం జరిగింది వీలైనంత వరకు. కనుక అది చూడండి.
స్వాధ్యాయనం చేయండి. స్వాధ్యాయనం చేయలేని వాళ్ళు వీడియోలు చూడండి అంతే. మీ చెవు లోపల ఏదో ఇయర్ బడ్స్ పెట్టుకుంటారా, ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటారా, పెట్టుకొని వినండి. మీ పనులు మీరు చేసుకోండి. ఎక్కడో కొంత మీకు కావాల్సింది లభిస్తుంది. ఎక్కడో కొంత ఒక శబ్దం మీ లోపల ప్రేరణ తీసుకొస్తుంది. మిమ్మల్ని మంచి వైపు ప్రేరేపించవచ్చు. మీలో కొత్త ఆలోచనలు కూడా రేకెత్తించవచ్చు. చూస్తూ ఉండండి. తర్వాత ఈశ్వర ప్రణిధానం అంటే ధ్యానం. ఈశ్వరుని యొక్క ధ్యానం చేయండి. ఈశ్వరోపాసన చేయండి. ఈశ్వరుని గురించి ఆలోచించండి. ఈశ్వరుడు ఉన్నాడు. నమ్మండి. ఈశ్వరుని యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకోండి. ఈశ్వరుని యొక్క ఆజ్ఞను పాటించండి. ఈశ్వరుడినే మన లక్ష్యంగా పెట్టుకోవాలి. తప్పకుండా మార్పొస్తుంది. మనం నడుద్దాం. తప్పకుండా సమాజం నడుస్తుంది. ఈ ప్రపంచం నడుస్తుంది. ఇది నిజం గనక దాని మీద నాకు విశ్వాసం ఉంది. దాని మీద నాకు నమ్మకం ఉంది. మీరు కూడా నమ్మండి. మీరు కూడా విశ్వసించండి. మీరు కూడా ఈ మార్గంలో నడవండి. ఇదే ఆలోచనలో ఉండండి. ఇంకేమైనా సందేహాలు, ప్రశ్నలుంటే అడగండి. లేకుంటే క్లాస్ క్లోజ్ చేద్దాం శాంతి పాడుతూ. శ్రవణ్ గారు. ఎవరికి ఏం సందేహాలు లేకుంటే శాంతి పాట. ఓం ద్యౌ శాంతిరంతరిక్షగుం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయ శాంతి వనస్పతయ శాంతిర్విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వగుం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ప్రణవధ్వని. ఓం. सबको नमन, प्रणाम, नमस्ते. నమస్తే గురూజీ.